వారితో మహిమలో ప్రభుని చూచి ఆ ప్రేమను గూర్చి పాడుటే ఆనందం యుగములకు ఆశ్చర్యమో అద్భుతమో యేసుని ప్రేమ నాపైన ఆశ్చర్యమో అద్భుతమో ఆ ప్రేమను నే పాడెదను ఆశ్చర్యమో అద్భుతమో యేసుని ప్రేమ నాపైన ఆశ్చర్యమో అద్భుతమో ఆ ప్రేమను నే పాడెదను ఆశ్చర్యమో అద్భుతమో యేసుని ప్రేమ నాపైన ఆశ్చర్యమో అద్భుతమో ఆ ప్రేమను నే పాడెదను ఆశ్చర్యమో అద్భుతమో యేసుని ప్రేమ నాపైన ఆశ్చర్యమో అద్భుతమో ఆ ప్రేమను నే పాడెదను. దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. యోహాను సువార్తలో నుండి 17వ అధ్యాయము. యోహాను సువార్తలో నుండి 17వ అధ్యాయము 24వ వచనము నేను చదువుతాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. గత 2 వారాలు మనం ఈ యొక్క వచనం ఉంటుంటే వాక్య భాగాన్ని మనం చూసుకున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు 2 విషయాల గురించి ఆయన ప్రార్థన చేయడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇది 17వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి ఇలాగున్న మనవి చేసినట్లుగా బైబిల్ మనం చూస్తాం. ఆయన ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు అంటే చాలా విషయాలు అక్కడ శిష్యుల గురించి, అలాగనే శిష్యుల ద్వారా, శిష్యుల యొక్క సువార్త ద్వారా నమ్మేటువంటి మనలాంటి అనేక మంది కొరకు, అందరి కొరకు యేసుక్రీస్తు ప్రార్థన చేశారు. ఇప్పుడు నిజంగా చూడండి, యేసుక్రీస్తు ఎంత దూరం ఆలోచిస్తారు అటువంటిది కొన్నిసార్లు ఆలోచిస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే మనం కూడా నిజంగా అంత దూరం మనం ఆలోచించం. కానీ యేసుక్రీస్తు చూడండి, ఇక్కడ వారి వాక్యమందు విశ్వాసం ఉంచి వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని యేసుక్రీస్తు చెప్తున్నప్పుడు ఏదో ర్యాండమ్గా ఊరిన వాళ్ళందరూ ఎవరో ఉన్నారు కొంతమంది, వాళ్ళందరి కొరకు అని కాదు. ఆయన యాక్చువల్గా నేనైతే ఏమనుకుంటానంటే ఆయనకున్నటువంటి దైవిక స్వభావాన్ని బట్టి నేనేమనుకుంటానంటే ఆయన ఆ రోజున వారి వాక్యం వల్ల విశ్వాసం ఉంచి వారందరి కొరకు ప్రార్థన చేస్తాం అన్నప్పుడు నిజంగానే యేసుక్రీస్తు వ్యక్తిగతంగా ప్రతి వారి కొరకు ప్రార్థన ఖచ్చితంగా ఆయన చేశారు. ఎందుకంటే ఆయన అంత దూరం చూడగలుగుతాడు, అంత లోతుగా మనుషుల కొరకు ఆయన ఆలోచించగలుగుతాడు. ఎందుకంటే ఆయన కేవలము మనిషి మాత్రమే కాదు, దైవిక స్వభావం కూడా ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుడితో సమానము కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా మన గురించి అంత దూరము ఆలోచించాడు. అందుకనే మన నిమిత్తం కూడా ఆయన ప్రార్థన చేశారు. ఇప్పుడు అందులో ఒక ప్రాముఖ్యమైన విషయం మనం చూస్తున్నాం. అదేంటంటే అక్కడ వారు నాతో కూడా ఉండవలనని అన్నమాట లాస్ట్ టైం చెప్పాను చూసారా. దాని అర్థం ఏంటంటే కేవలం మన ఏదో పరలోకంలో ఉండాలి అని మాత్రమే కాదు, కానీ ఆయనతో పాటుగా, అంటే అక్కడ ఉండడం గురించి మాత్రమే కాదు, ఆయన ఉండేటువంటి చోట మనం ఉంటామని కాదు, కానీ అక్కడ యాక్చువల్గా ప్లేస్ గురించి కంటే సాన్నిహిత్య సంబంధం గురించి అక్కడ క్రీస్తు మాట్లాడతాను. నాతో కూడా అంటే అర్థం ఏంటంటే
అక్కడేదో మనందరూ ఒక చోట ఉంటాము అని మాత్రమే కాదు, ఆ అర్థం ఉంది. కానీ ఇంకంతకన్నా లోతైన అర్థం ఏంటంటే ఆయనతో మనము చాలా దగ్గర సన్నిహిత్య సంబంధాన్ని, లేదంటే ఆయన సన్నిధిని చాలా క్లోజ్గా మనం ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి స్థితిలో మనము అక్కడ ఉంటాము. దాని గురించి ఆయన మాట్లాడుతూ అక్కడ రెండోది ఏం చెప్తున్నారంటే, అదే మనం చూస్తున్నాం, అదేంటంటే ఆయన మహిమను చూడాలని. అది కూడా యాక్చువల్గా నేను లాస్ట్ టైం వాక్యం చెప్పినప్పుడు కూడా చెప్పాను, చూసారా? ఆయన మహిమను చూడాలంటే యాక్చువల్గా రక్షణ పొందినప్పుడు కూడా మనము రెండో రక్షణ పొందాము అంటే మనం ఆల్రెడీ ప్రతి వారం కూడా మనలో చాలామంది అన్యులుగా ఉండి వేరే వేరే వారిని వేరే వేరే వాటిని నమ్ముకుంటూ ఆ సాంప్రదాయాల్లో ఉండినటువంటి మనము సడన్గా ఒక రోజున మన పూర్వీకుల యొక్క సాంప్రదాయం అన్నింటినీ పక్కన పెట్టి చోటన్నింటినీ కాదని యేసుక్రీస్తు అనేటువంటి ఆయన ఎందుకు మనం విశ్వాసం ఎందుకు ఉంచామంటే, యాక్చువల్గా సువార్తలో ఏం జరిగిందంటే మనం దేవుని ప్రేమను చూసాము, విన్నాము. అది మాత్రమే కాదు, కానీ యాక్చువల్గా ఒక రకంగా దేవుని యొక్క మహిమను ఆ రోజున క్రీస్తు యొక్క మహిమను మనం చూసాం. బహుశా మనకు తెలియకపోవచ్చు, కానీ మహిమను చూసాం కాబట్టి, ఆయన గొప్పతనాన్ని చూసాం కాబట్టే అప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుంచి మనం చేస్తూ వచ్చినటువంటి దాన్ని కూడా కాదని యేసుక్రీస్తుని మన జీవితంలో ఒక ప్రభువుగా మనం చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, అది చాలా పెద్ద డెసిషన్. అది అంత ఈజీగా జరగదు. అది ఖచ్చితంగా బహుశా మనకు లోపల ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి బహుశా మనం గ్రహించలేకపోతున్నాం. కానీ అసలు యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుందంటే మనం యాక్చువల్గా దేవుని యొక్క మహిమను కూడా మనం చూస్తాం. నేను చెప్పని చూస్తారా, తిరిగి జన్మించేటప్పుడు మనలో, అలాగే తిరిగి జన్మించేటువంటి వ్యక్తి చుట్టూ జరిగేటువంటి కార్యాలు అటువంటివి జన్మిస్తూ ఉన్నటువంటి వ్యక్తికి యాక్చువల్ అర్థము కాదు. నేను లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్పని చూస్తారు, అప్పుడే డెలివరీ అయినటువంటి బిడ్డకి ఆయన డెలివరీ అవుతున్నప్పుడు తల్లి గర్భంలో బయటకు వచ్చినప్పుడు ఆయన చుట్టూ ఏం జరుగుతుందో ఆయనకి యాక్చువల్గా తెలియదు. తర్వాత ఎప్పుడో పెద్దవాళ్ళు చెప్తారు, నువ్వు పుడుతున్నప్పుడు ఇలా జరిగింది, వీళ్ళు ఎలాగన్నారు వీళ్ళు ఎలాగన్నారని. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆయన పెద్దవాడు అయిన తర్వాత ఎవరో వేరే వాళ్ళు చెప్తే తెలుస్తుంది. అలాగే తిరిగి జన్మించినప్పుడు కూడా ఏంటంటే మనం యాక్చువల్గా ఏంటంటే మనం ఏదో సువార్త నమ్మేమో అనుకుంటున్నాం, ఎవరో వ్యక్తి సువార్త చెప్పాడు నమ్మేమో అనుకుంటున్నాం. కానీ యాక్చువల్గా ఏమవుతుందంటే అక్కడ సువార్త నమ్మడంతో పాటు ఏం జరిగిందంటే యాక్చువల్ మనము దేవుని యొక్క మహిమను సువార్తలో మనం చూసాం. కాకపోతే మనకు అప్పుడు తెలియదు, కానీ తర్వాత ఎప్పుడో వాక్యాలు వింటున్నప్పుడు మనకు ఆ విషయం, ఆ టైంలో మనకేం జరిగిందో తర్వాత వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది. మనం ఆ మహిమను చూసాం కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్నాం సడన్గా. ఎవరో ఆ వ్యక్తి చూడండి, ఒక అరగంట గంట సువార్త చెప్పినప్పుడు సడన్గా ఏదో ఒక వాక్యం వినేటప్పుడు, ఒక గంట వాక్యం విన్నప్పుడు లేదా గంట సువార్త ఉంటే సడన్గా ఆ నిర్ణయం మార్చేసుకుంటాం. మనం ఇక్కడ నుండి యేసుక్రీస్తుని వెంబడించాలి అనేటువంటి ఒక రకంగా చెప్పాలంటే అది పెద్ద నిర్ణయాన్ని మనం తీసుకుంటున్నాం. అది ఎలా జరుగుతుంది అంటే యేసుక్రీస్తు యొక్క మహిమను ఎంతో కొంత ఖచ్చితంగా మనం చూడపోతే అంత బలమైన నిర్ణయాన్ని యాక్చువల్గా మనం తీసుకోలేము. కాబట్టి మనం యాక్చువల్గా దేవుని యొక్క మహిమను, క్రీస్తు యొక్క మహిమను రక్షణ టైంలో మనం యాక్చువల్గా చూస్తాం. కాకపోతే అక్కడితో అయిపోయేది కాదు, ఆ తర్వాత కంటిన్యూ అయ్యేటువంటి కార్యము. ఆ టైంలో ఫస్ట్ టైం మనం ఏంటంటే దేవుడు తను బయలుపరుచుకున్నప్పుడు దేవుని యొక్క మహిమను మనం చూస్తున్నాం. కానీ అది లైఫ్లో వన్ టైం ఎక్స్పీరియన్స్ కాదు. దేవుని యొక్క మహిమను చూడడం అంటది జీవితంలో ఒక్కసారి ఏదో రక్షణ పొందినప్పుడు మాత్రమే జరిగేటువంటిది కాదు. అది రక్షణ పొందినప్పుడు స్టార్ట్ అవుతుంది అది చూడడం అటువంటిది. ఎందుకంటే ఇంతకుముందు పాపం ఉన్నాం కాబట్టి మన మనోనేతల గుడ్డితనం కలిగింది కాబట్టి మనం చూడలేం. కానీ ఎప్పుడైతే చూడండి, సౌలు దమస్కుకు వెళ్తున్నప్పుడు ఎలాగైతే యేసు తను బయలుపరుచుకున్నప్పుడు క్రీస్తు యొక్క మహిమను చూశాడో, చూసి వెంటనే ప్రభువా అంటున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే అక్కడ క్రీస్తు యొక్క మహిమను ఆ టైంలో సౌలుగా ఉన్నప్పుడు కూడా పౌలు చూశాడు. అలాగే మనం కూడా చూసాం. ఆ టైంలో మన నేత్రాల్లో వెలిగింపబడ్డాయి. ఫస్ట్ టైం మనము ఆదాము పాపం చేసిన తర్వాత మనము టైం వచ్చినప్పుడు మనం ఫస్ట్ టైం క్రీస్తు యొక్క మహిమను సువార్తలో మనం చూస్తున్నాం. కానీ అది అక్కడితో అయిపోయేటువంటిది కాదు. అది ఎప్పుడెప్పుడో ఒకసారి ఎక్కడో ఏదో స్పెషల్గా ప్రత్యేకమైన కూడికలకు వెళ్తే కలిగేటువంటి అనుభవం కాదు. అది తరచుగా మనం క్రీస్తు యొక్క మహిమను మనము చూడడం అంటే జరగాల్సి ఉన్నటువంటి కార్యము. రక్షణ దగ్గర స్టార్ట్ అవుతుంది, కానీ అది అప్పుడప్పుడు తరచుగా దేవుడు ఉంటాడు. మనం దాన్ని గ్రహిస్తూ దాన్ని చూస్తూ మనం ఉండాలి. కానీ దీని ముగింపు ఎప్పుడు అంటే, కంక్లూజన్ ఎప్పుడు అంటే, ఫైనల్గా ఎప్పుడైతే మనము తిరిగి ఆయన వచ్చినప్పుడు పరలోకి వెళ్తాం చూస్తారో, ఆయన చెప్తున్నా చూడండి ఇక్కడ యేసుక్రీస్తు నాతో కూడా ఉండాలని. ఆ మొమెంట్లో యేసుక్రీస్తు యాక్చువల్ ఆయన అంత మహిమ గలవాడో, సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆయన మహిమ ఎంతైతే ఉందో అంత క్లియర్గా మనం చూడగలుగుతాం. అది అప్పుడు ఫైనల్గా జరుగుతుంది. కానీ అది ఇప్పుడు జరగదంటే ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం కొంచెంగానే దేవుని యొక్క మహిమను చూస్తాం. ఎందుకు చూస్తామంటే దేవుడు కొంచెం బయలుపరుచుకుంటాడని కాదు, మనం ఎక్కువగా చూడలేము కాబట్టి. చూసే సామర్థ్యం మనకి యాక్చువల్గా లేదు. ఈ నేత్రాలకి యేసుక్రీస్తు యొక్క లేదా దేవుని యొక్క పరిపూర్ణమైన మహిమను చూడగలిగేటువంటి సామర్థ్యము మన దేహమునకు మన కన్నులోకి ఉండదు కాబట్టి మనం సంపూర్ణంగా చూడలేము.
అందుకని దేవుడు కూడా సంపూర్ణంగా తన మహిమను బయలుపరచాడు. కానీ అప్పుడప్పుడు క్లుప్తంగా ఏదో జస్ట్ ఫోర్ టేస్ట్ లాగా కొంచెం దేవుడు బయలుపరుస్తాడు. దాన్ని అప్పుడప్పుడు దేవుడు రుచిపిస్తాడు, మనం దాన్ని చూస్తూనే ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏసుగా చెప్తుంది ఏంటంటే అప్పుడు మాత్రమే చూస్తామని కాదు, అప్పుడు ఫైనల్గా కంప్లీట్గా మనం చూస్తాం. అండ్ దాని గురించి మాట్లాడుతూ వీళ్ళందరూ కూడా అప్పుడు నేను ఏ మహిమతో ఉంటానో ఫుల్ ఫ్లెడ్జ్ నా మహిమ అంతటిని వాళ్ళు ఆ రోజున చూడాలని యేసుక్రీస్తు ఇక్కడ ప్రార్థన చేశారు. వాళ్ళని అప్పుడే చూస్తాం మనం కదా, యాక్చువల్గా ఈ లోకంలో కూడా మనం చూస్తూనే ఉండాలి. బట్ ఇంకా చెప్పాలని చూడండి, కానా విందులో కూడా యేసుక్రీస్తు అక్కడ నీళ్ళను ద్రాక్షరసంగా మార్చడానికి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఆ అద్భుతం, ఆ సూచక క్రియ ద్వారా తన మహిమను కనపరిచారట. ఆయన ఏం చేశారంటే నీళ్ళను ద్రాక్షరసంగా మార్చడం ద్వారా, ఆ సూచక క్రియ చేయడం ద్వారా అక్కడ ప్రాబ్లమ్ను సాల్వ్ చేశాను బైబిల్ చెప్పట్లేదు. ప్రాబ్లం సాల్వ్ అయిందా అంటే సాల్వ్ అయింది, లోటు తీరిందా అంటే లోటు తీరింది. కానీ నిజంగా యాక్చువల్ చూసిన ఆత్మ సంబంధంగా గొప్ప కార్యం అక్కడ జరిగింది. ఏదో ఒక వివాహంలో ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం క్రియ సాల్వ్ చేశారు, అంతే, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, అంతవరకు అని కాదు. అక్కడ ఇంకా అక్కడ చాలా జరిగింది. అది బహుశా ఎంతమంది అది గ్రహించలేదో మనకు తెలియదు. కానీ అక్కడ బైబిల్ మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అక్కడ యేసుక్రీస్తు సూచక్రియ ద్వారా ఆయన తన మహిమను కనపరిచారు. చూసారా? అంటే అర్థం ఏంటంటే దేవుడు యాక్చువల్గా అంటే యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఉన్నప్పుడు కూడా 3.5 సంవత్సరాల పరిచయ కాలంలో కూడా ఏదో ఒక అద్భుతం ద్వారా, సూచక్రియల ద్వారా, లేదా వాక్యబోధ ద్వారా కావచ్చు, అద్భుతాల ద్వారా కావచ్చు, ఖచ్చితంగా యేసుక్రీస్తు తన మహిమను కనపరుస్తూనే ఉన్నాడు. మనుషులు దాన్ని చూడగలుగుతున్నారు. అది ఎంతమంది చూశారంటే మనం ఖచ్చితంగా అందరూ చూశారని చెప్పలేం. దేవుడు బయలుపరిచినప్పుడు అందరికీ అది అర్థమైపోద్దని కాదు, అందరికీ అది అర్థము కాదు. ఎందుకంటే ఓ వ్యక్తికి దేవుడు మహిమను బయలుపరచగలుగుతాడు, అదే టైంలో మరో వ్యక్తికి అదే మూమెంట్లో ఇంకో వ్యక్తికి దాన్ని దేవుడు కూడా మరుగు చేయగలుగుతాడు. ఇప్పుడు అందుకని దేవుని యొక్క మహిమను చూడడం గురించి మనకు కూడా కొంత జ్ఞానం అవసరం. ఎందుకంటే నువ్వు క్యాజువల్గా ఉంటే దేవుని యొక్క మహిమను యాక్చువల్గా మనం ఈ లోకంలో మనం చూడలేం. నేను చెప్పేది మహిమను చూడడం అంటే ఈ నేత్రాలతో సౌలు లాంటి ఎక్స్పీరియన్స్ కోసం మాత్రం మాట్లాడలేదు. అది కొన్ని సందర్భాల్లో జరగచ్చు, అది మన చేతులు లేకపోవచ్చు, అది జరగదని నేను చెప్పను, జరగచ్చు. కానీ చాలా సందర్భాలు ఉంటే ఎక్కడో నీ హృదయంలో ఖచ్చితంగా నువ్వు క్లియర్గా దేవుని యొక్క మహిమను క్లియర్గా మనం యాక్చువల్గా అనుభవిస్తాం. అది ఆత్మ సంబంధంగా వచ్చేమో కానీ ఖచ్చితంగా అది వాస్తవమే. అది ఎక్స్పీరియన్స్ చేసేటువంటి వారు మాత్రమే చెప్పగలిగేటువంటి ఒక కార్యము. కొన్నిసార్లు దాన్ని అనుభవించినటువంటి వారు చెప్తూ ఉన్నప్పుడు పక్కగా అర్థం కాదు, ఈయన ఓవర్గా ఏదో డిస్క్రైబ్ చేస్తున్నాడేమో అనుకుంటారు. కానీ యాక్చువల్గా కొంత అనుభవించినటువంటి వాళ్ళకి మాత్రమే దాని ఇదేంటో తెలుస్తుంది, అది ప్రత్యేకత ఏంటో తెలుస్తుంది, ఆ టేస్ట్ అనేటువంటిది వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. అందుకని చూడండి, మనం యాక్చువల్గా ఒక రోజున ఈ మహిమను కంప్లీట్ చూస్తామంటే అర్థం ఏంటంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ లోకం అనేటువంటిది కూడా, ఈ లోకంలో మన జీవితం కూడా ఓ రకం ఎలాంటిదంటే ఆ టైంలో దేవుని యొక్క సంపూర్ణమైన మహిమను చూడడానికి ఈ జీవిత కాలం అనేటువంటిది ఒక సిద్ధపాటు లాంటిదని చెప్పొచ్చు, ఒక ప్రిపరేషన్ లాంటిదని చెప్పొచ్చు, లేదంటే ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిదని చెప్పొచ్చు. ఇక్కడ అప్పుడప్పుడు దేవుడు తన మహిమను కనపరుచుకుంటూనే ఉంటాడు. బైబిల్లో కూడా కొంతమంది చూడండి, మనం కూడా దేవుని యొక్క మహిమను ఎలాగా మనం చూస్తాం, అది ఎలా ఉంటుంది, ఎలా తెలుస్తుంది అంటే బైబిల్లో కొంతమంది అనుభవించారు దేవుని యొక్క మహిమను, వాళ్ళు చూశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా అది ఎలా ఉంటుందో కూడా మనకు కొంతవరకు ఒక అవగాహన మనకి వస్తుంది. చూద్దాం చూడండి, జస్ట్ కొన్ని వాక్య భాగాలు యాక్చువల్గా ఒకసారి మోషే జీవితంలో ఒకసారి చూద్దాం. చూడండి, నిర్గమకాండానికి వెళ్దాం ఒకసారి. నిర్గమకాండము 34వ అధ్యాయము, నిర్గమకాండములో ఉండి నిర్గమకాండము 34వ అధ్యాయము వాక్య భాగం నేను చదువుతాను. నిర్గమకాండం 34వ అధ్యాయము 29వ వచనం నుండి నేను చదువుతాను. చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనం నుండి. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇజ్రాయేలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతన్ని సమీపింప వెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని వద్దకు తిరిగి వచ్చారు. మోషే వారితో మాట్లాడాను. అటు తరువాత ఇజ్రాయేలందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పిన యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖం మీద ముసుగు వేసుకునెను. అయినను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేశాను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇజ్రాయేలుతో చెప్పాను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇజ్రాయేలు మోషే ముఖమును చూచిరి.
మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళే వరకు తన ముఖం మీద ముసుగు వేసుకున్నాను. గమనించండి, ఇక్కడ మనం చూస్తే దేవుడు మోషేకి పదాజ్ఞలు ఇచ్చాడు. చూస్తారా, సీనాయి కొండ మీద ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. అందులో ఆ పదాజ్ఞలు మోషే తీసుకొని వస్తున్నప్పుడు, ఎందుకంటే ఆయన 40 రోజులు దేవునితో సహవాసం చేస్తున్నాడు కాబట్టి, అక్కడ ఏంటంటే దేవునితో నిజంగానే సహవాసం చేశాడు కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే, నిజంగా దేవుని యొక్క మహిమ అనేటువంటిది మోషే యొక్క మొహంలో ఒక ప్రతిబింబంలాగా, ఒక రిఫ్లెక్షన్ లాగా వచ్చింది. చూడండి, ఒకసారి దాని గురించి ఆలోచించండి. ఇక్కడ జస్ట్ ఒక మోషే ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే కాదు, ఇక్కడ ఇందులో మనకి మోషే ఎక్స్పీరియన్స్ని బట్టి దేవుని యొక్క మహిమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క మహిమ ఎంత గొప్పదని ఇక్కడ బైబిల్ మనం చూస్తే, మోషేకి యాక్చువల్ మహిమ లేదు, కానీ ఒక రకంగా వాళ్ళు మోషే కూడా ఎంతగా ఆయన ఒక రకం మహిమ కనపరచబడుతుందంటే, మోషే చర్మము ద్వారా కనపరచబడుతుందంటే, యాక్చువల్గా చాలామంది ఫస్ట్ మోషే ఆ దిగడం చూసినప్పుడు వాళ్ళు చాలామంది భయం వేసి మోషే దగ్గర కూడా కనీసం వెళ్ళడానికి ఇష్టపడలేదు వాళ్ళు. కానీ ఆ తర్వాత చూడండి, మోషేతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మోషే ముఖం మీద ముసుగు వేసినట్టు బైబిల్ మనం చూస్తున్నాం. అంటే ఏదో ఒక తెరలాగా అడ్డు ఉంటే తప్ప మోషేను సైతం వాళ్ళు చూడలేకపోయారు. తమతో పాటు ఉండేటువంటి ఒక మనిషి, రోజు మామూలుగా చూస్తున్నటువంటి ఒక మనిషి సరిగ్గా 40 days దేవునితో గడిపేసరికి ఆయనలో కూడా ఆయన బాడీలో కూడా ఎంత మార్పు వచ్చిందో చూడండి. అది యాక్చువల్గా మోషే శరీరంలో ఉన్న మహిమ కాదు, అది దేవుని యొక్క తేజస్సులో దేవుని యొక్క మహిమ అద్దంలాగా మోషే బాడీ మీద పడి ఆ రిఫ్లెక్షన్లో వస్తుంటే దాన్ని ప్రజలు చూశారు. అది దేవుని దగ్గరికి ఎంత దగ్గరన్నది అయిపోలేదు, అది కొన్ని రోజులు అలాగది ఉంది. అంటే దీన్ని బట్టి ఆలోచించండి, నిజంగా మోషేనే వాళ్ళు చూడలేకపోయారండి. దాన్ని బట్టి ఆలోచించండి, దేవుని యొక్క మహిమ ఇంకా ఎంత గొప్పదై ఉంటుంది అక్కడ. దేవునితో ముఖాముఖిగా సహవాసం చేసినప్పుడు ఒక వ్యక్తి, మోషే లాంటి వ్యక్తికి అసలు ఈయనకు కూడా దేవుని మహిమ ఉందేమో అని మోషేని సైతం వీళ్ళు చూడలేకపోయారంటే, దాన్ని బట్టి ఆలోచించండి దేవుడు ఇంకా ఎంత మహిమ గలవాడై ఉంటాడో. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, మోషే ఎక్స్పీరియన్స్ బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే, దేవుని యొక్క మహిమ మనం అనుకున్న దానికంటే చాలా చాలా గొప్పది. కొన్నిసార్లు ఏంటంటే మనం దేవుని మహిమ అంటున్నప్పుడు కొన్నిసార్లు మనకు అర్థం కూడా కాదు, దేని గురించి మనం మాట్లాడతాం మనకు కూడా తెలియదు యాక్చువల్గా. కానీ ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు నిజంగా మనం ఊహించుకున్న దానికంటే నిజంగా దేవుని యొక్క మహిమ అంటే చాలా చాలా ఉన్నతమైనటువంటిది, చాలా గొప్పదని మనకు అర్థమవుతుంది. ఇంకొక వాక్య భాగం చూద్దాం, చూడు ఒకసారి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. ఇక్కడ యెషయా కూడా దర్శనం చూసారు, అది ఒకసారి జస్ట్ కూర్చొని చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. ఇప్పుడు చూడండి, మనకు 2 వచనం మనం చూసుకున్నట్లయితే, లేదా మొదటి వచనం 2 భాగం నుండి చూస్తేనే అక్కడ దేవుని యొక్క ఆ డిస్క్రిప్షన్ అక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. కానీ ఆ తర్వాత అలా చివరికి వస్తే అక్కడ చూడండి, అక్కడ 5వ వచనం మనం చూసుకున్నట్లయితే వెంటనే చూడండి, అక్కడ యెషయా రియాక్షన్ చూడండి. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని. రాజగు సైన్యముల అధిపతికి యెహోవాను నేను కనులారా చూచితని అనుకుంటుని. అప్పుడు శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపము నాకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అనెను. ఇప్పుడు చూడండి, ఆ ఎక్స్పీరియన్స్ జరిగిన తర్వాత నేను పాపాత్ముని అన్నాడు. అంటే చూడండి చూడండి ఇక్కడ గమనించండి, వాళ్ళు దేవుడు యాక్చువల్గా ఒక రకం ఏమై ఉన్నాడు దాన్ని కొంతవరకు వాళ్ళు చూసిన వాళ్ళ రియాక్షన్ చూడండి. దాంతో ఎందుకు చెప్తానంటే అది జస్ట్ వాళ్ళకని కాదు, దేవుని యొక్క మహిమను ఒక మనిషి చూసినప్పుడు ఎలా స్పందిస్తాడో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే జనరల్గా దేవుని యొక్క మహిమను చూసినప్పుడు మనుషులు ఇలాగనే స్పందిస్తారు. అది ఎంత అద్భుతమని ఎవరు అనరు, ఎంత బాగుందని జనరల్గా మనుషులు అనడం బైబిల్ మనం చూడం. ఇక్కడ ఏమన్నా తెలుసు, ఎంత అపవిత్రమైన పెదవులు గలవని అంటున్నాడు. యాక్చువల్ చెప్పాలంటే చాలామంది కంటే యెషయా బెటర్. ఆ టైంలో చాలామంది కంటే యెషయా బెటర్, అందుకనే దేవుడు యెషయాను దర్శించాడు. కానీ అందరికంటే యెషయా బెటర్ అయినా సరే యెషయా కూడా బహుశా నేను చాలామంది కంటే బెటర్ని బహుశా అప్పటివరకు తనకు కనిపించి ఉండొచ్చు. కానీ ఒక్కసారి దేవుణ్ణి చూసిన తర్వాత ఆయన బహుశా ఎంత బెటర్ అని తనకు అనిపించినా సరే దేవునితో ఒకసారి పోల్చుకునేసరికి, దేవుడు ఎదురుగా వచ్చేసరికి ఆయన ఎంత అల్పమైన వాడు ఆయనకు కూడా అర్థమైంది. మనుషుల వరకే పోల్చుకున్నప్పుడు తానంత బెటర్ అనుకుంటున్నాడు, కానీ తీరా దేవుని దగ్గరికి వచ్చేసరికి తను వెంటనే ఓపెన్గా ఒప్పుకుంటున్నాడు. అక్కడ అయిపోయి చూడండి ఎంత గొప్ప అది దేవుని యొక్క మహిమ అంటే ఎంత బలంగా ఆయన ఆ ఇన్స్టెంట్లో మార్చిందో తెలుసా. అక్కడ ఆ తర్వాత అక్కడ దేవుడు అడుగుతాడు, నేను ఎవరిని పంపాలి అని దేవుడు అడిగితే యాక్చువల్గా యెషయా ఏమంటే తెలుసా, ప్రభు నేను ఉన్నాను కదా నన్ను పంపంటాడు. ఇప్పుడు నార్మల్గా ఈ రియాక్షను దేవుడు దర్శించినటువంటి ఎవరు కూడా అనరాలుగా. దేవుడు దర్శించినప్పుడు చాలామంది నేను నెలలో వేరే పంపించంటారు.
కానీ ఒకసారి దేవుడు దర్శించి పెదవులు ముట్టిన తర్వాత ఇప్పుడు ఆయనలో కూడా ఎంత మార్పు వచ్చిందంటే, ఎంత ధైర్యం, ఎంత కన్విక్షన్ వచ్చిందంటే, ఇప్పుడు ఆయన అంటున్నాడు ఎవరిని పంపాలని అడిగితే ప్రభు నేను వద్దు అంటలేదు, అక్కడ ప్రభు నన్ను కదా నన్ను పంప అంటున్నాడు. చూడండి ఎంత సడన్గా ఆయన ఆలోచన విధానం కూడా ఎంత మారిపోయింది ఒకసారి చూడండి. ఆయన ఒక రకంగా ఆయన జీవితం ఎంత మారిపోయిందో చూడండి ఒకసారి. అలా బైబిల్లో చాలామంది, మనం చాలా రిఫరెన్స్ చదవచ్చు, మన టైం సరిపోదు, కానీ అలా బైబిల్లో చాలామంది కూడా దేవుని యొక్క మహిమను చూసినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఇలాంటి దేవుని యొక్క మహిమను పౌలు లాంటి, సౌలు లాంటి, లేదంటే ఇలా మోషే లాంటి, యెషయా లాంటి ఈ వాక్యాలు ఒకవేళ చదివి ఎవరైనా ప్రసంగం చేసినప్పుడు వినేటువంటి మనకు ఎలా ఉంటుందంటే, అబ్బా ఎంత మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వచ్చింది, అబ్బా ఎంత బాగుంది, ఎంత అద్భుతం అంటాం మనం, ఆహా అంటాం మనం. అదేదో మంచి ఫీల్ లాగా మనకు అనిపిస్తుంది చదువుతుంటే మనకు అబ్బా సూపర్ ఉంది అనిపిస్తుంది, కానీ అనుభవించినటువంటి అమ్మో అంటున్నాడు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది ఒకసారి ఆలోచించండి. చాలా డిఫరెన్స్ ఉంది. అనుభవించినటువంటి వాడు చెప్పేదానికి వాళ్ళు అనుభవించినటువంటి దాన్ని చదువుతుంటే మనకున్న డిఫరెన్స్ చూడండి. అంటే అర్థం ఒక రకంగా మనం దేవుని యొక్క మహిమను ఇంకా బహు సరిగ్గా మనం అనుభవించి ఉండకపోవచ్చు, బహు సరిగ్గా మనం అర్థము చేసుకోలేదేమో. కానీ దేవుడు తరచుగా ఏదో ఒక కార్యం ద్వారా తన మహిమను కనపరచుకుని ఇష్టపడేటువంటి దేవుడు. మన జీవితంలో కూడా ప్రతిసారి దేవుడు తన మహిమను కనపరచుకోవాలంటే ఈ స్థాయిలోనే జరగాలని కాదు, ప్రతిసారి ఈ స్థాయిలో జరగదు. కొన్నిసార్లు దేవుడు కొన్ని మేళ్ళను జరిగిస్తాడు చూస్తారు. ఆ మేళ్ళను జరిగించినప్పుడు ఆ మేళ్ళ ద్వారా దేవుని యొక్క మహిమని యాక్చువల్గా మనం రుచి చూస్తాం. ఎలాగైతే కానా విందులో ఆయన అద్భుతం చేసినప్పుడు తన మహిమను కనపరిచిన బైబిల్ చెప్తుంది చూసారా. అలాగే మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయటం ద్వారా, మన ప్రార్థన ఆలకించే ప్రతిఫలం అవటం ద్వారా, అలా చిన్న చిన్న కార్యాల్లో కూడా దేవుడు యాక్చువల్గా తన మహిమను కనపరుచుకున్నాడు. దేవుడు కనపరచుకుని ఇష్టపడేటువంటి వాడు. కాకపోతే మనం ఏంటంటే అద్భుతం వరకే చూసేసి అద్భుతం జరిగింది, దేవుడు సహాయం చేశాడు, దేవుడు ఒక అద్భుతం చేశాడు అనుకుని అక్కడ తాగిపోతున్నాం. కానీ దేవుడు జస్ట్ ప్రాబ్లం మాత్రమే సాల్వ్ చేసేటువంటి పని లేడు. దేవుడు తన మహిమను కనపరుచుకునేటువంటి పనిలో దేవుడు ఉన్నాడు. యాక్చువల్గా మనం ఏంటంటే మనము అలాగ ఆలోచించడం చాలా చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క మహిమను దేవుడు కనపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు, దాన్ని చూడాలి అనేటువంటి ఆశ ఖచ్చితంగా మనకి ఉండాలి. ఎందుకంటే అది ఎంతో కొంత నువ్వు రుచి చూస్తేనే, ఈ లోకంలో మనం ఎంతో కొంత దేవుని యొక్క మహిమను ఎక్స్పీరియన్స్ చేస్తేనే పరలోకంలో యాక్చువల్గా ఆయన నిజంగా మహిమ ఎంతలాగా ఉంటుంది అటువంటిది నీకు అర్థమవుతుంది. ఇక్కడ నీకు అర్థం కాకపోతే, ఇక్కడ నువ్వు కనుక ముందుగా నువ్వు రుచి ఎంతో కొంత దేవుడు బయలుపరిచినప్పుడు నువ్వు చూడలేకపోతే యాక్చువల్గా నువ్వు పరలోకంలో చూస్తాన గ్యారెంటీ కూడా యాక్చువల్గా ఏమీ లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇక్కడ దేవుడు ఖచ్చితంగా మహిమను కనపడకుండా ఇష్టపడుతున్నాడు, మహిమను చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడో రక్షణ పొందిన దగ్గర నుండి, రక్షణ పొందిన ఎప్పుడో నేను చూశానండి, ఆ తర్వాత ఎప్పటి నుంచి నేను అసలు కొంచెం కూడా దేవుని యొక్క మహిమను ఎక్స్పీరియన్స్ చేయలేదని కనుక ఒకవేళ కనుక మనలో ఎవరు అనిపిస్తారు అంటాను, బహుశా ఖచ్చితంగా నీ ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా ఏదో ప్రాబ్లము ఉండాలి, ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం. ఎందుకంటే దేవుడు మహిమను కనపరచడానికి ఇష్టపడుతున్నాడు. నేను దేవుని యొక్క మహిమను చూసి చాలా కాలం అయిందని అన్నా ఉంటే అర్థం ఏంటంటే దేవునితో నాకు ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నువ్వు దేవుని యొక్క మహిమను చూస్తే అక్కడ నువ్వు చూస్తావు, ఇక్కడ నువ్వు చూడలేకపోతే ఖచ్చితంగా నువ్వు అక్కడ చూడవు. ఎందుకంటే ఇక్కడ నువ్వు దేవుని యొక్క మహిమను చూడదంటే అర్థం ఏంటంటే నీకు దేవునితో నీకు సరైన రిలేషన్ ఇక్కడ లేదని అర్థం. ఇప్పుడు నీ దేవుని దగ్గర నీకు సరైన రిలేషన్ లేదంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా నీ రక్షణ కూడా ఉందో లేదో కూడా కొంచెం ఆలోచన చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఒక్కసారి మనం రక్షణ పొందామని చెప్తున్నామంటే, రక్షణ అనుభవం ఉందని చెప్తుంటే అర్థం ఏంటంటే ఏదో పాయింట్ ఒక టైంలో ఖచ్చితంగా ఎక్కడో దగ్గర తరచుగా నువ్వు దేవుని యొక్క మహిమను ఏదో రకం ఎక్స్పీరియన్స్ చేస్తుండాలి. నేను చెప్పేది కళ్ళతో చూడడం, లైటింగ్ని చూడడం గురించి చెప్పట్లేదు నేను. కానా విందులో ఆయన అద్భుతం చేశాడు, కానీ బైబిల్ చెప్తున్న మాట అంటే తన మహిమను కనపరుచుకున్నాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు మహిమను కనపరుచుకుంటున్నాడు. ఇది దేవుని మహిమను చూడడం అంటే ప్రతి వ్యక్తికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితేనే అప్పుడు నీకు నిజంగా మహిమ అంటే ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది. నీకు అర్థమైనప్పుడే నువ్వు నెక్స్ట్ టైం మరలా అలాంటిది ఎప్పుడు జరుగుతుందో నువ్వు ఎదురు చూస్తావు, నువ్వు ఆశపడతావు కాబట్టి మరలా దేవుడు నీకు బయలుపరుస్తాడు. అలా నువ్వు ఇంకా ఎక్కువ ఆశపడుతుంటావు, ఇంకా ఎక్కువ దేవుడు బయలుపరుస్తుంటాడు. చాలా సందర్భంలో మనము దేవుని యొక్క మహిమను చూడాలనేటువంటి ఆశ మనకు ఎందుకు ఉండదో తెలుసా? ఎందుకు బహుశా ఉండకపోవచ్చు అంటే, నువ్వు ఒక్కసారి కూడా దేవుని యొక్క మహిమ రుచి చూసి బహుశా ఉండకపోవచ్చు. ఎందుకంటే అది ఎలాంటిదంటే, ఒకసారి నువ్వు రుచి చూసిన తర్వాత అప్పుడు అర్థమైనప్పుడు నీకు అది ఇంకెక్కువ కావాలంటే ఆలోచన నీకు వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, జస్ట్ ఎగ్జాంపుల్ మామూలుగా చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, జీవితంలో ఒక్కసారి కూడా బిర్యానీ అటువంటి తిన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకు ఈ స్టేట్లో మంచి బెస్ట్ బిర్యానీ ఇప్పిస్తా అన్నాం అనుకోండి, అతని జీవితంలో ఒకసారి బిర్యానీ అతను టేస్ట్ చేయలేదు, కానీ అతని దగ్గరికి వెళ్ళి నీకు ఈ డిస్టిక్లోనే ఉండేటువంటి బెస్ట్ హోటల్ తీసుకెళ్ళి మంచి బిర్యానీ ఇప్పిస్తాను, నెంబర్ 1 టేస్ట్ బిర్యానీ ఇప్పిస్తాను అనుకోండి, ఆయన పెద్ద ఎక్సైట్మెంట్ ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా? ఇంతమంది ఒకసారి కూడా టేస్ట్ చేయలేదు కాబట్టి ఎక్సైట్మెంట్ ఉండదు. కానీ ఇంతమంది ఎప్పుడైనా ఎంతో కొంత ఎక్కడో దగ్గర చిన్న హోటల్లో ఎక్కడో దగ్గర కొంచెం టేస్ట్ చేశాడు అనుకోండి,
అది ఎలా ఉంటుందో తెలిసిందనుకోండి, ఇప్పుడు కనుక మనం కనుక నీకు నేను బెస్ట్ తిప్పిస్తాను, బెస్ట్ ప్లేస్ తీసుకెళ్ళి నీకు ఇప్పిస్తాను అనుకోండి, ఇప్పుడు నేను చూసిన మామూలు అల్పమంది నీ బెస్ట్ అంటున్నాడు, అది ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఒక ఆశ ఖచ్చితంగా ఉంటుంది, ఒక ఉత్సాహం ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక ఆశ ఖచ్చితంగా వ్యక్తికి ఉంటుంది. అసలు ఎప్పుడు తినటువంటి వాడికి మనం చెప్పామనుకోండి, బహుశా వాడు అంత మనం అనుకున్నంతసారి రియాక్ట్ అవ్వడు. అది అనుభవించినటువంటి వాళ్ళు నెక్స్ట్ టైం నీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను అన్నప్పుడు ఆ వ్యక్తి ఇచ్చే రియాక్షన్కి అసలు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయనటువంటి ఒక ఆయన, ఎప్పుడు దేవుని యొక్క మహిమను చూడండి ఒక ఆయన, నేను మహిమను కనపరుస్తున్నప్పుడు ఆ వ్యక్తి చాలా సాధారణమైన కారణాలు తీసుకుంటాడు. ఎందుకు అలా తీసుకుంటాడంటే అతనికి దాని టేస్ట్ ఇంకా తెలియదు. కానీ ఒకసారి తెలిసిందనుకోండి, నెక్స్ట్ ఇంకా బెటర్గా అది ఉంటే బాగున్నటువంటి ఆశ మనకి వస్తుంది. దేవుని యొక్క మహిమ కూడా ఎగ్జాక్ట్ అలాంటిదే. దేవుని యొక్క మహిమ ఎలాంటిదంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసామంటే, ఒకసారి నిజంగా నేను చెప్పేది నీతో పాటు 10 మంది చూడడం చెప్పట్లేదు, నీ పక్కన వాళ్ళు తెలియపోవచ్చు కానీ నీకు యాక్చువల్గా అది తెలుస్తుంది. అది దేవుడు నీకు వ్యక్తిగతంగా ఇచ్చే ఎక్స్పీరియన్స్ కోసం మాట్లాడుతున్నాను. అది ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే నెక్స్ట్ టైం మళ్ళీ అది నాకు ఉండాలి, నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను మళ్ళీ దేవుని యొక్క మహిమను చూడాలంటే ఆశ ఖచ్చితంగా మనకు అది వస్తుంది. ఆశ అనేటువంటిది ఒక రకంగా అది ఎంత మంచి సూచన అంటే నువ్వు ఎంతో కొంత మంచి విశ్వాసంగా నువ్వు కొనసాగుతున్నావు, దేవునితో నీకు మంచి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు దేవుని సన్ని అనుభవిస్తున్నావు, దేవుడు నీతో పాటు ఉన్నాడు అనేటువంటి ఒక నిశ్చయత నీకు ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, అష్యూరెన్స్ ఇస్తుంది. నేను ఒకసారి కూడా నేను దేవుని యొక్క మహిమను చూడలేదండి, నేను ఎప్పుడూ హృదయంలో ఎక్స్పీరియన్స్ చేయలేదు అన్నామంటే నేను ఖచ్చితంగా బైబిల్లో చెప్తున్నాను, ఇది పెద్ద ప్రాబ్లం ఉంది. బహుశా నీకు ఆ ఆశ బహుశా నీకు సరిగ్గా లేదంటే నువ్వు సరిగ్గా దేవుని వెతకట్లేదు, నువ్వు సరిగ్గా దేవుని మీద నువ్వు బహుశా మైండ్ పెట్టట్లేదు. ఎందుకంటే దేవుడు బయలుపరచుకుని ఇష్టపడేటువంటి వాడు. అప్పుడు ఒకవేళ కనుక నాకు ఎప్పుడు కూడా అలాంటిది అనిపించలేదు అన్నామంటే అర్థం ఏంటంటే అంటే నాకు ఖచ్చితంగా అది చాలా సీరియస్ ప్రాబ్లం. ఎందుకంటే నువ్వు ఇక్కడ చూస్తేనే నువ్వు అక్కడ చూడగలుగుతావు. ఇక్కడ నువ్వు చూసినది ఏం చెప్తుందంటే నువ్వు దేవుని బిడ్డమని చెప్తుంది. అదే ఇక్కడ లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళవని అలా చెప్పట్లేదు. ఇక్కడ నువ్వు చూడలేదంటే బహుశా ఏమైనా ఉండొచ్చు, నువ్వు నిజంగా ఇంకా దేవుని యొక్క మహిమను చూడడం కూడా స్టార్ట్ చేయలేదేమో. నువ్వు దేవుని ఇంకా చూడడం స్టార్ట్ చేయండి అర్థం ఏంటంటే బహుశా నీ మౌనతలు ఇంకా వెలిగింపడలేదేమో అంటున్నాను నేను. అది ఇక్కడ నువ్వు చూడపోతే నువ్వు పరలోకం వెళ్ళవు, నేను దాన్ని బట్టి చెప్పట్లేదు. ఇక్కడ నువ్వు చూడలేదంటే అర్థం ఏంటంటే బహుశా నువ్వు ఇంకా నిజంగా నీ మౌనతలు వెలిగింపబడలేదేమో అంటున్నా. బట్ విశ్వాస అయితే ఖచ్చితంగా మౌనతలు వెలిగింపబడితే నువ్వు ఎంతో కొంత చూసే ఉండాలి. నువ్వు చూడలేదంటే బహుశా ఏమంటానంటే దేవుడు బయలుపరుచుకునేవాడే కాబట్టి నువ్వు చూడలేదంటే అర్థం ఏంటంటే బహుశా నువ్వు ఇంకా అది స్టార్ట్ అవ్వలేదేమో అన్నాను. కాబట్టి ఇక్కడ నువ్వు చూడలేదంటే బహుశా నువ్వు అక్కడ కూడా చూస్తాను గ్యారంటీ లేదు. అందుకంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ నువ్వు వెలిగింపబడితేనే కదా, ఇక్కడ తెరిస్తేనే కదా నువ్వు దేవుని బిడ్డవన్న రుజువు, నువ్వు పరలోకం వెళ్తావు అంటే ఒక నిశ్చయత. నేను ఒకసారి కూడా చూడలేదండి అన్నామంటే అర్థం ఏంటంటే ప్రాబ్లం దేవునిలో కాదు, ప్రాబ్లం బహుశా మన ఆత్మీయ స్థితి లేదా మన రక్షణ లేదా దేవునితో మనకున్న ఎక్స్పీరియన్స్ అని కూడా ఒకసారి మనం మొత్తం ఒకసారి ఎగ్జామినే చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎంతో కొంత చూస్తేనే నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పరలోకం నువ్వు చూస్తావు. ఇక్కడ మనం చూడడానికి ఖచ్చితంగా అక్కడ కూడా చూసే ఛాన్స్ లేదు. దానికి అంత కనెక్షన్ ఉంది అంటున్నాను. నువ్వు పరలోకంలో అల్టిమేట్గా మహిమను చూడడానికి ఈ భూమి మీద చూడడానికి అంత కనెక్షన్ ఉంది అంటున్నాను. యేసుక్రీస్తు యొక్క మరణం అది ఎలాంటిదంటే యేసుక్రీస్తు మొదట రాకడ ఎంత ప్రత్యేకమైనది నీకు అర్థం కాకపోతే, అదంతా ప్రత్యేకమైనది నీకు తెలియకపోతే, మొదట రాకడ అంటే శరీరాన్ని ధరించుకుని భూమి మీద రావడం అంటుంటుంది, అదంతా ప్రత్యేకమైనది తెలియకపోతే, అది నిజంగా కనుక నీకు అది సంతోషాన్ని తేకపోతే, దానికి ప్రత్యేకత నీకు అర్థం కాకపోతే, రెండో రాకడ కూడా నీకు ప్రత్యేకత నీకు పెద్దగా అనిపించదు. మొదట రాకడికి స్పెషల్ అయితేనే రెండో రాకడ నీకు స్పెషల్ అనిపిస్తుంది. అలా యేసు మరణం ప్రత్యేకమైనది నీకు అనిపిస్తేనే పునరుద్ధానంలో కూడా వాల్యూని చూస్తావు. ఇదంతా కనెక్షన్ ఒకదానికి ఒకటి ఉంది. మరణాన్ని కనుక యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని కనుక ప్రత్యేకమైనది నీకు అనిపిస్తేనే, అది నిజంగా గుడ్ ఫ్రైడే నీకు నిజంగా గుడ్ అయితేనే అప్పుడు పునరుద్ధానం కూడా నీకు చాలా ప్రత్యేకం అనిపిస్తుంది. యేసుక్రీస్తు మరణం నీకు పెద్ద అది నేను అంతగా నేను ఇంప్రెస్ చేయకపోతే, నేను ఆకర్షించకపోతే, అదంత స్పెషల్ నీకు అనిపించకపోతే పునరుద్ధానం కూడా ఖచ్చితంగా స్పెషల్ అనిపించదు. ఎందుకంటే ఇది స్పెషల్ అయితేనే స్పెషల్ అవుతుంది. మొదట రాకడానికి స్పెషల్ అయితేనే రెండో రాకడానికి స్పెషల్ అవుతుంది. అలాగే ఇక్కడ నువ్వు దేవుని మహిమను ఇక్కడ నువ్వు చూడగలిగితేనే అప్పుడు పరలోకంలో కూడా ఖచ్చితంగా చూస్తాను నా గ్యారంటీ ఉంటుంది. ఇక్కడ మనం చూడలేదనుకోండి ఖచ్చితంగా అర్థం ఏంటంటే బహుశా పరలోకంలో కూడా మనం చూస్తాను గ్యారంటీ లేదు. కానీ బైబిల్ ఏంటంటే దేవుడు దాన్ని చూపించుకోవడానికి ఇష్టపడేటువంటి వాడు, దేవుని మహిమను కనపడానికి ఇష్టపడేటువంటి వాడు. అందుకని చూడండి దేవుని నాకు మహిమను చూడండి అందుకంత ఇంపార్టెంట్ అంటున్నాను. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను చూడండి, ఇక్కడ వాళ్ళు మహిమను యెషయా కానీ మోషే కానీ వీళ్ళందరూ కూడా ప్రకటన గ్రంథంలో యోహానే కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ మహిమను చూసినప్పుడు యాక్చువల్గా ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళు
చూశారు, వాళ్ళు చాలా భయంకరంగా రియాక్ట్ అయ్యారు. ఈవెన్ చూడండి, సౌలుగా ఉన్నప్పుడు పౌలు ఆ దమస్కు రోడ్డులో ఆయన క్రీస్తుని చూసిన తర్వాత, దర్శనం చూసిన తర్వాత బైబిల్ చెప్తాను, ఆయన శరీరము ఆ దర్శనాన్ని తట్టుకోలేక 3 రోజులు ఆయన చూపు లేకుండా ఉండడం బైబిల్ మనం చూస్తాం. 3 రోజులు దృష్టి పొందక కనీసం మంచినీళ్ళు తాగలేదు, భోజనం కూడా చేయకుండా అలాగే కూర్చున్నాడంట పౌలు. ఆయన ఆ ఒక్క మూమెంట్ ఎక్స్పీరియన్స్ అయినటువంటిది ఆ రకంగా దాదాపు ఆయన చూపు పోయేంత వరకు వెళ్ళిపోయింది. అది 3 రోజులు ఆయనకి ఏం కనబడలేదు. అంటే దేవుని యొక్క మహిమ ఎంత గొప్పదంటే, ఒక రకంగా చెప్పాలంటే, అది నిజంగా కనుక దేవుడు తన మహిమను సంపూర్ణంగా కనపరుచుకుంటే నీ శరీరము తట్టుకోలేదు, నీ కళ్ళు తట్టుకోలేవు, నీ శరీరం తట్టుకోలేదు. కానీ ఆ ఎక్స్పీరియన్సే ఏది తట్టుకొని ఒక 3 రోజులు ఒకవేళ పౌలుకి చూపు కనబడకపోయినా అదే చాలా గొప్పదని మనం అనుకుంటున్నాం. మోషే అక్కడ 40 రోజులు ఉన్నప్పుడు అది దేవుని యొక్క మహిమ అంటే మోషే ముఖం ద్వారా రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నప్పుడు అదే చాలా గొప్పది అనుకుంటున్నాం. మనుషులు మోషే ముఖం ద్వారా దేవుని యొక్క మహిమను చూడలేక కూడా మోషే ముఖం మీద ముసిగేసేస్తున్నారు. దాన్ని కూడా మనుషులు చూడలేకపోయారు యాక్చువల్గా. ఇప్పుడు నిజంగా అంటాను, అది కనుక అంత గొప్పదైతే కనుక అప్పుడు యాక్చువల్గా ఆలోచించండి, పరలోకంలో యాక్చువల్గా దేవుని యొక్క మహిమను చూడగలిగే టైం వచ్చినప్పుడు అది ఎంత గొప్ప అద్భుతం ఒకసారి ఆలోచించండి. అదంత గొప్ప అద్భుతము. ఆ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటుందో చెప్పనా? ఎక్స్పీరియన్స్ ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, ఇక్కడంటే వాళ్ళు చూసినప్పుడు నేను చచ్చిన వాని వల్ల ఉన్నానని ఇలా యోహానులందరూ ఇలా మాడతారు దేవుని యొక్క మహిమను చూసినప్పుడు. కానీ అంటాను, ఓ టైం యేసుక్రీస్తు ఏదైతే ప్రార్థన చేశారో ఆ మూమెంట్ వచ్చినప్పుడు, ఫైనల్ మూమెంట్ వచ్చినప్పుడు, ఆ ఫైనల్గా మనం క్రీస్తు యొక్క మహిమను ఉన్నవాని ఉన్నట్టుగా చూస్తాం. చూస్తారా? ఆ టైం వచ్చినప్పుడు ఎవరు కూడా చచ్చిన వాని ఉన్నాను ఎవరు అనం. ఎందుకో చెప్పనా? అప్పుడు యాక్చువల్గా నీ దేహము కూడా మహిమను పొందుకుంటావు. నువ్వు నీ దేహం మహిమ ఉంటుందంటే అర్థం ఏంటి? మహిమ దేహాన్ని నువ్వు ధరించుకుంటావు. అప్పుడు నీ దేహం మహిమకరమైందంటే నీ కళ్ళకు కూడా ఆయన మహిమ ఎంత కంప్లీట్గా ఆయనకి మహిమ ఉందో అదంతా చూడగలిగే కెపాసిటీ నీ కళ్ళు కూడా ఆ టైంలో ఉంటుంది. ఎందుకంటే నీ సర్వ శరీరంలో కూడా మహిమను పొందుకుంటావు కాబట్టి. ఇప్పుడంటే నువ్వు మహిమను చూడలేవు, ఎందుకంటే నీ బాడీకి అంత సామర్థ్యం లేదు, ఇది లోపంతో ఉన్నటువంటి శరీరం కాబట్టి. కానీ ఆ టైం వచ్చినప్పుడు మనము కూడా మహిమను పొందుకుంటాం. అంటే ఒక రకంగా అర్థం ఏంటంటే, దేవుడు మనల్ని ఒరిజినల్గా ఎలా చేస్తాడో ఆ కెపాసిటీతో మన బాడీ కూడా ఉంటుంది. జనరల్ మనం దాన్ని ఏమనుకుంటామంటే, అక్కడ మనకి రోగాలు ఉండవండి, ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి, మనం చక్కగా ఫిట్గా ఉంటామండి అని అనుకుంటున్నాం. అది ఇంకా చాలా అల్పమైంది. మనం 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 ఎంత బెటర్గా ఉంటాం, మహిమ శరీరం ఎంత బెటర్గా ఉంటుందంటే, దాంతో నిజంగా ఏం చేస్తామంటే నీకు రోగమే ఉండదు కాబట్టి సంతోషం అని కాదు. నీకు అదెంత బెటర్ అంటే, నువ్వు ఆ టైంలో క్రీస్తు యొక్క మహిమను ఆయన ఎగ్జాక్ట్ ఎలాగ ఉన్నాడో అలా ఈ కళ్ళతో చూసి కూడా నువ్వు తట్టుకుని నిలబడగలుగుతావు. అంత కెపాసిటీ నీ బాడీకి దేవుడు ఆ రోజున ఇస్తాడు. అప్పుడు దాంట్లో ఒకసారి ఆలోచించండి. అప్పుడు నిజంగా ఇంకెంత మహిమతో మనం ఆయన ఆ రోజున చూస్తాం ఒకసారి ఆలోచించండి. మోషే చూశాడు. యెషయా చూశాడు. సౌలు చూశాడు ఖచ్చితంగా. యోహాను ప్రకటన గ్రంథంలో చూశాడు ఖచ్చితంగా. వాళ్ళు చూసి ఎంతో కొంత వాళ్ళు కొంచెం ఇబ్బంది అనిపించినా తట్టుకున్నారు, నిలబడగలిగారు. కానీ ఒక టైం వచ్చినప్పుడు నిజంగా దేవుడు యేసుక్రీస్తు ఏదైతే ప్రార్థన చేస్తారో యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆ మూమెంట్, ఆ ఫైనల్ మూమెంట్ వచ్చినప్పుడు, ఆ చివరికి ఆ సందర్భం వచ్చినప్పుడు మనం నిజంగా క్రీస్తుతో పాటుగా ఉన్నప్పుడు ఆ మహిమను చూసారా? ఆ మహిమ సందర్భం వచ్చినప్పుడు నిజంగా సంపూర్ణము క్రీస్తు యొక్క మహిమ ఆయన బయలుపరుచుకుంటాడు. ఆయన ఎంత బయలుపరుచుకుంటే అంత మొత్తం మనం చూడగలిగే సామర్థ్యం కూడా మనం పొందుకుంటాం. అప్పుడు ఆలోచించండి, నిజంగా అది ఇంకెంత గొప్ప ఎక్స్పీరియన్సో. అది ఎంత గొప్ప ఎక్స్పీరియన్స్ ఒకసారి ఆలోచించండి. అది యాక్చువల్గా అది మనం చూడాలని కూడా క్రీస్తు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం అంటాను చూడండి, నిజంగా అలాంటప్పుడు అది నిజంగా మనం ఆ రోజున దాన్ని చూడాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత మనం ఖచ్చితంగా చూడాలి కదా. ఎందుకంటే ఇక్కడ మనం దేవుని యొక్క మహిమను ఎంతో కొంత అప్పుడప్పుడు చూడడం అటువంటిది ఏం ప్రూవ్ చేస్తుందంటే, ఖచ్చితంగా నువ్వు ఒక రోజున ఖచ్చితంగా నువ్వు పరలోకం వెళ్తావు. ఖచ్చితంగా పరలోకం వెళ్ళడం మాత్రమే కాదు, కానీ నువ్వు అక్కడ కూడా ఇంకా బెటర్గా క్రీస్తు యొక్క మహిమను చూస్తావు అనేటువంటిది ఈ లోకంలో ఒక చిన్న మహిమను చూసే ఎక్స్పీరియన్స్ అంటే నీకు నిశ్చయితని ఇస్తుంది. అన్నాను చూడండి, ఇక్కడ నువ్వు ఒకసారి కూడా నేను చూశాను నువ్వు చెప్పలేకపోతే పరలోకంలో ఖచ్చితంగా నువ్వు చూస్తాను కూడా గ్యారంటీగా నువ్వు నిశ్చయంగా చెప్పలేవు. కానీ ఎంతో కొంత ఇక్కడ మనం చూడగలిగితేనే, ఆ చూసే ఎక్స్పీరియన్స్ మనకు ఉండుంటేనే నువ్వు ఆ డైరెక్షన్లో వెళ్తున్నావు. ఓ టైం వచ్చినప్పుడు అది ఈ లోకంలో కొంచెం నువ్వు దేవుడు ఇచ్చినటువంటి రుచి చూపించినటువంటి అనుభవం అటువంటిది పరలోకంలో సంపూర్ణమైనటువంటి అనుభవం కాదు, ఒక దినాన మారుతుంది. అది అంటే అర్థం అంటే ఇప్పుడు అక్కడ ఎలా ఖచ్చితంగా మనం చూస్తాం,
కానీ విషయం ఏంటంటే ఎక్కడ మనం చూడగలుగుతున్నామో లేదో మాత్రం మనం ఆలోచన చేసుకోవాలి. ఎక్కడ నేను చూడగలిగినండి అని కనుక ఖచ్చితంగా మనం కనుక చెప్పగలిగామనుకోండి, అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఒక టైంలో ఖచ్చితంగా నువ్వు చూస్తావు. ఇక్కడ చూడకుండా నేను చూశాను అనుకోని మనం సమర్థించుకుంటుంటే చాలా భయంకరమైన కార్యం అది. అది మనం యాక్చువల్ నిజంగా చూడగలిగితేనే ఉండాలి. లేదనుకుంటే ఒకసారి నిజంగా మనం ఎందుకు చూడలేకపోతున్నా కూడా ఒకసారి మన ఆత్మీయతను మనం పరిశీలన చేసుకోవాలి. బహుశా మనం దాని మీద అంతగా మన మైండ్ పెట్టట్లేదా, లేదా మనం అంత ఎక్కువ మనం ఆశపడట్లేదా ఏంటో కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఆశపడితే ఖచ్చితంగా దేవుడు చూపించడానికే ఇష్టపడుతున్నాడు. దేవుడు మహిమను కనపరిచే విషయంలో మీకు పరలోకంలో మొత్తం చూపించేస్తానులే, ఈ భూలోకం లేకపోయినా మీరు వర్రీ అవ్వద్దు అని చెప్పట్లేదు. ఆయన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన మనతో ఎలాంటి సహవాసం కూడా ఇష్టపడతాడంటే, మీకు పరలోకంలో నేను ఫైనల్గా చూపిస్తాను కాదు, ఈ భూమి మీద కూడా మీకు ఎంతో కొంత నేను చూపిస్తానే ఉంటాను. వెంటనే చూడండి, ఆ మహిమను చూడండి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలుసా. ఈ కళ్ళతో చూసేది కాదు అంటున్నప్పుడు మనకి ఎలా తెలుస్తుంది ఆ మహిమను మనం చూసినది ఎలా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుంది చెప్పనా? ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు దేవుని మహిమను చూసావనుకో, నీకు బేసిక్ ఇంకా నువ్వు చూస్తున్నప్పుడు నీకు మైండ్ నీకు వేరే దాని మీద వెళ్ళదు. చూడండి, పరలోకంలో మనం అల్టిమేట్గా పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తుతో పాటు మనం కూడా కలిసి ఉంటున్నప్పుడు నేను లాస్ట్ టైం చెప్పాను చూస్తారా, మనం చేసేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యం ఏంటంటే, అక్కడ దేవుని మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం, ఇవన్నీ ఉంటాయి. ఇంకా బైబిల్లో మనం చూస్తే మత్తయి సువార్త అంటే క్రీస్తు చెప్తారు, అక్కడ ఆయనతో పాటుగా మనం కూడా ఏలుతామని బైబిల్ చెప్తుంది. అవన్నీ ఉన్నాయి, అవన్నీ చిన్న చిన్న కార్యాలు మనం కూడా చేస్తాం. కానీ అల్టిమేట్గా బేసిక్గా ఏం చేస్తాం, మెయిన్గా మనం ఏం చేస్తాము, ఏం చేస్తూ ఉంటామంటే క్రీస్తు యొక్క మహిమను చూస్తానే ఉంటాము. ఇప్పుడు దేవుని యొక్క మహిమను చూస్తూనే ఉంటాం, క్రీస్తు యొక్క మహిమను చూస్తూనే ఉంటాం. అది ఎందుకు చూస్తూ ఉంటాం అంటానంటే, దేవుని యొక్క మహిమ, ఆయన ఎంత మహిమ గలవాడంటే, నువ్వు నిత్యత్వంలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు కన్యులుగా నువ్వు కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు నువ్వు చూసిన తర్వాత కూడా ఇంకా నువ్వు ఇంకా ఏదో చూడాలంటే ఒక ఇన్స్పిరేషన్, ఒక ప్రేరేపణ, ఒక ఆశ ఖచ్చితంగా పరలోకం ఉంటుంది. అందుకనే చూడండి, పరలోకం బైబిల్లో చూడండి, మనం నిత్యం ఆయన స్తుతిస్తాం, కొనియాడతాం, ఆయన పూజిస్తాం, బైబిల్ ఉంది చూసారా. ఒకసారి అది అర్థం కాకపోతే ఏమనుకుంటామంటే, కంటిన్యూల్గా ఆ ఒకే పని ఎలా చేస్తామంటే పరలోకంలో అన్ని సంవత్సరాల పాటు అని కనుక మన మైండ్కి అనిపించినట్టు అర్థం ఏంటంటే, నువ్వు దేవుని యొక్క మహిమను ఎక్స్పీరియన్స్ చేయలేదు. నిజంగానే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే నేమంటే యాక్చువల్ ఎంతసేపు అన్న దాని మీదకి వెళ్ళదు, ఎంతకాలం అని వెళ్ళదు, ఎంతసేపు చేయాలండి అది అన్ని మైండ్ అలాగున్నా వెళ్ళదు. ఎప్పుడంటే నువ్వు మహిమను నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే, అది నువ్వు పాటలప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అది వాక్యం అప్పుడు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ప్రార్థనప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దేవుడు ఆ రీతిలో ఎక్స్పీరియన్స్ మనకి ఇస్తూనే ఉంటాడు. అది అప్పుడు చూడండి, నిజంగా అలాగా మనం ఒకవేళ అనుకుందాం, పాటల ద్వారా కనుక దేవుడు తన మహిమను కనపరుచుకున్నప్పుడు, నిజంగా పాటల ద్వారా కూడా నువ్వు దేవుని యొక్క మహిమను కనుక నీ హృదయంలో నువ్వు చూస్తూ ఉంటే అది ఎలా ఉంటుందంటే, ఎంతసేపు పాటలు పడాలండి అన్న థాట్ నీకు రాదు. నువ్వు మహిమను చూసే వాళ్ళ లక్ష్యం ఎలా ఉంటుందంటే, నేను ఎంతసేపు చేయాలి, ఎంతసేపు చప్పట్లు కొట్టాలి, ఎంత గట్టిగా కొట్టాలి, ఎంతసేపు చేతులు ఎత్తాలి, ఆ థాట్ యాక్చువల్గా మహిమను చూసే వాళ్ళకి రాదు. మహిమను చూసే వాళ్ళకి ఆ థాట్ రాదు యాక్చువల్గా. నిజంగా దేవుని మహిమ చూసే వాళ్ళకి చూడకుండా చూస్తున్నానులే అనేటువంటి అపోహలో, లేదా నేను చూస్తున్నట్టు నమ్ముతున్నానండి అనుకున్న బ్రతికే వాళ్ళకి డిఫరెన్స్ చెప్తున్నాను. డిఫరెన్స్ ఏంటంటే, నిజంగా చూసేటువంటి వాళ్ళు ఎవరు చెప్పకుండా చప్పలు కొడతారు, ఎవరు చెప్పకుండా చేతులు ఎత్తారు, ఎవరు చెప్పకుండా బహుశా కళ్ళు మూసుకుంటారు, ఎవరు చెప్పకుండానే వారి ముఖాన్ని ఆకాశ కళ్ళు ఎత్తి చూస్తారు వాళ్ళు. ఇవన్నీ ఎవరో చెప్తే చేసేది కాదు, ఎవరో చెప్తే చేసేదానికి అసలు వాల్యూనే లేదు. ఇదంతా చెప్పకుండా అక్కడ వచ్చేసేటుందని చెప్తున్నాను నేను. అది ఎవరు చేస్తారు అలాగా క్వశ్చన్ చేయకుండా ఎవరు చేస్తారు తెలుసా? దేవుని యొక్క మహిమను చూసే వాళ్ళు మాత్రమే అలా చేయగలుగుతారు. ఎందుకంటే నేను ఎందుకు ఆ మాట చెప్తున్నాను, గ్యారంటీగా ఎందుకు అలా చెప్తున్నానంటే, పరలోకంలో నువ్వు ఒకసారి దేవుని మహిమను చూస్తావని చెప్పని చూసారు కంటిన్యూలుగా, అప్పుడు నువ్వు వేరే దేని వైపు నీ మైండ్ వెళ్ళని కూడా వెళ్ళదు. పరలోకంలో ఎవరైనా చెప్తారా? వర్షిప్ లీడర్ ఉండి నువ్వు చేతులు పైకి ఎత్తాను అందరూ ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్పండి, ఎవరైనా పరలోకం చెప్పేవాళ్ళు ఉంటారు అనుకుంటున్నారా? చెప్పేవాళ్ళు ఉండరు. అలాగని ఎవరు చెప్పరా అంటే, పరలోకంకి వెళ్ళాక దేవుని స్తుతించకుండా సైలెంట్గా ఉండేవాడు ఒక్కడు కూడా ఉండడు. అలా సైలెంట్గా ఉండేవాళ్ళు వేరే ప్లేస్లో ఉంటారు. పరలోకం ఎవరికి చెప్పవసరం లేదు. మీరు హల్లెలూయా చెప్పండి, చప్పట్లు కొట్టనే స్తుతించండి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని మహిమను చూస్తే నీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా క్రికెట్ మ్యాచ్ ఫైనల్ గెలిచినప్పుడు వరల్డ్ కప్ కనుక కొడితే మా అందరూ ఇండియన్స్ కాదు, అందరూ చప్పలు కొడదామండి అని కొడతామా? ఎంకరేజ్ చేద్దాం, మనందరూ చప్పలు కొట్టాలంటే మన దేశభక్తిని కనపరచుకోవాలండి, చప్పలు కొడదాం ఇండియా గెలిచింది కదా అని వేరే ఒకటి చెప్పాలా? ఎవరు చెప్పే వరకు ఎవరు ఆగరు అసలు. ఇండియా వరల్డ్ కప్ గెలిచింది అంటే అంత గొప్ప ఎక్స్పీరియన్స్ వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఈవెన్ డైరెక్ట్గా గ్రౌండ్లో కాదు టీవీలో చూసేవాడు కూడా ఎగిరి గంతేస్తుంటాడు. ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పరు.
మరి క్రిస్టియన్స్గా మనుషులుగా అది చేస్తారు, వాస్తవం. వాళ్ళకి ఎవ్వరు చెప్పరు, కానీ వాళ్ళు చేస్తారు. ఇండియా ఓడిపోతే బాధపడతారు, ఇండియా గెలిచి చెప్పులు వాడతారు, ఎగురుతారు, గంతులేస్తారు, ఏంటంటో చేస్తారు. వాళ్ళ సంతోషాన్ని చాలా క్లియర్గా బయటికి ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇండియా గెలిచింది ఎవడు సైలెంట్ కూర్చొని నేను లోపల ఆనందిస్తానండి, బయట చెప్పని ఎవడు అండు. చాలామంది ఏదో రకంగా వాళ్ళు నార్మల్గా ఉండే దానికంటే కొంచెం ఎక్స్ట్రాడినరీగా వాళ్ళు ఎంతో కొంత బిహేవ్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్గా ఆ రకమైన ప్రేరేపణ ఇచ్చేస్తుంది. అప్పుడు అంటాడు, ఆలోచించండి, సృష్టికర్త అయినటువంటి దేవుడు, దేవాదేవుడు, ఆయనకంటే మహిమ గలవాడు, ఆయనకంటే మహిమకరమైనది ఇంకేది లేదు. మన శరీరానికి కూడా మహిమను ఇచ్చేటువంటి ఆయన, మహిమకు కర్త అయినటువంటి దేవుడు, అర్హుడైనటువంటి ఆయన, ఓ టైంలో ఆయన మనం మహిమతో చూస్తూ పరలోకంలో నిత్యము ఆయన కొనియాడుతుంటున్నప్పుడు మనకు బోరు కొడుతుందా? బోరు కొట్టదు, ఖచ్చితంగా బోరు కొట్టదు. మనందరం పరలోకంలో ఏం చేస్తానే ఉంటాం తెలుసా? కొన్ని సంవత్సరాల పాటు ఏం చేస్తామంటే ఆయన వైపే చూస్తూ ఉంటాం, ఆయనే స్తుతిస్తుంటాం, ఆయన్ని ఆరాధిస్తుంటాం, ఆయన్నే కొనియాడుతుంటాం. కానీ ఆశ్చర్యం తెలుసా, ఇంక మనకు బోరు కూడా కొట్టదు. ఎందుకు బోరు కొట్టదు అంటే పరలోకం కాబట్టి బోరు కొట్టదని కాదు, ఆయన మహిమను చూస్తున్నాం కాబట్టి నీకు బోరు కొట్టదు. అది అక్కడ పరలోకంలో కాబట్టి బోరు కొట్టదని కాదు. బేసిక్గా మనకి ఎందుకు బోరు కొట్టదంటే మనం అందరం అంత ఆత్మీయంగా మారిపోతాం కాబట్టి మనకు బోరు కొట్టదని కాదు, నా ఆత్మీయంగా అంత బాగా ఎదిగిపోతాం కాబట్టి పరలోకంలో బోరు కొట్టదని కాదు. నువ్వు చూసేటువంటి ఆయన అంత మహిమ గలవాడు కాబట్టి ఆయన చూసిన తర్వాత నువ్వు ముఖాన్ని వేరే వైపును తిప్పుకోలేవు. అంత మహిమ గలవాడు క్రీస్తు. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఆ టైంలో ఆయన తన మహిమను కంప్లీట్గా కనపరుచుకుంటాడు. నువ్వు మహిమ దేహముతో మహిమను పొందుకున్నటువంటి ఈ కళ్ళతో ఆయన మహిమను సంపూర్ణంగా చూస్తావు కాబట్టి ఇంక నీకు అందులో డిస్ట్రాక్షన్స్ ఉండవు, నీకు బోరు కొట్టేది కూడా ఉండదు. అప్పుడు నేనేమంటాను తెలుసా? అప్పుడు ఏమంటానంటే పరలోకం ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ దేవుని స్తుతిస్తున్నాం అంటున్నామో, దేవుని ఆరాధిస్తున్నాం అంటున్నామో, దేవుని చెప్పలు కొడుతున్నాం అంటున్నామో, ఇది ఇవన్నీ మనం దేవుని మహిమపరచడానికి చేస్తామని చెప్పుకుంటున్నాము. నేను అంటాను, మహాసముద్రంలో ఈ భూలోకంలో చేసేది నీటి బొట్టుతో సమానం అది. ఎందుకంటే పరలోకంలో నువ్వు నిజంగా నిత్యత్వము నువ్వు అదే చేస్తూ ఉంటావు, నిత్యము నువ్వు అదే చేస్తుంటావు. అప్పుడు దాంతో ఒకసారి ఈ జీవితాన్ని పోల్చుకోండి, ఒకసారి ఈ జీవితకాలాన్ని పోల్చుకోండి. మనం చర్చకు చాలా సందర్భంలో చెప్పలు కొట్టడానికే మనం ఆలోచన చేస్తుంటాం. మనకదే చాలా బలహీనంగా అనిపిస్తుంటుంది. అది దేవుని చేస్తున్నాం ఆలోచన కూడా మనకి రాదు. ప్రాబ్లం ఏంటంటే నువ్వు దేవుని మహిమను నువ్వు చూడలేదు. అప్పుడు దేవుని మహిమను నువ్వు చూడలేదు కాబట్టి నేను గట్టిగా నీతో కొట్టించినా వేస్టే. ఎందుకంటే అలా వెనకలను తోస్తే కొట్టేది చాలా ఎక్కువసేపు నువ్వు అది చేయలేవు. కానీ దేవుని మహిమను చూసేటువంటి వారిని ఎవరొద్దన్నా వాళ్ళు పాడతారు, ఎవరొద్దన్నా చెప్పలు కొడతారు, ఎవరొద్దన్నా వాళ్ళకి లోపల అనిపిస్తుంది దేవునికి మేము ఎంత ఎక్కువ చూస్తారు అంత ఎక్కువ ఆమె దృష్టి వెళ్తుంది. బహుశా చేతులు ఎత్తుతారు, లేదంటే తన ముఖాన్ని ఆకాశపు కళ్ళు ఎత్తుతారు, లేదా కళ్ళు మూసుకొని దేవునికి మహిమను చూస్తారు, ఇంకేదో చేస్తారు డిఫరెంట్గా. అది అందరూ చేస్తున్నారు కానీ మనం చేస్తున్నాం, లేదా అందరూ చేస్తున్నారు అందరితో నువ్వు చేయాలని కాదు. అది లోపల మహిమను చూసేటువంటి వాళ్ళు మాత్రం వాలంటరీగా చేసేటువంటి కార్యం. అందుకే పరలోకంలో ఆ ప్రాబ్లం ఉండదు. పరలోకంలో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఎవరికి రాదు. అలా చెప్పించుకునే వాళ్ళు కూడా పరలోకంలో ఉండరు. అందుకని చూస్తే ఇక్కడ నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు, ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తాను అందుకంటున్నాను నేను. ఇక్కడ నువ్వు మహిమను చూస్తేనే నువ్వు ఒక టైం అక్కడెక్కడో వెళ్తావు అని నిశ్చయత, అక్కడ నువ్వు కూడా అలాగే మహిమపరుస్తుంటే ఒక నిశ్చయత. ఇక్కడ నీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే నీకు అక్కడ గ్యారంటీగా ఉంటుందన్న అన్న గ్యారంటీ ఏమీ లేదు. ఇక్కడ నువ్వు చూడగలిగితే అదొక నిశ్చయత ఇస్తుంది. ఏంటి నిశ్చయత? ఖచ్చితంగా ఒక టైంలో నేను కూడా యేసు చెప్పినట్ల ఆ గుంపులో నేను ఉంటాను, నేను కూడా మహిమను ఖచ్చితంగా నేను కూడా చూస్తాను. అది ఇప్పుడు ఆ నిశ్చయత ఎక్కడొస్తుంది? మనకి ఈ లోకంలో వస్తుంది ఆ నిశ్చయత. ఇప్పటివరకు మనం ఏదైతే వాక్యం వింటూ ఉన్నామో వినేదంతా కూడా నువ్వు ఎంతో కొంత ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాయి. ఈవెన్ ఈ భూలోకంలో ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు కూడా మనుషుల మధ్య డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఒకళ్ళు కొంచెం స్థాయిలో ఉండొచ్చు, కొంతమంది ఇంకెక్కువ ఉండొచ్చు, మరి కొంతమంది ఇంకెక్కువ ఉండొచ్చు. ఆ డిఫరెన్స్ కానీ ఎంతో కొంత నువ్వు టేస్ట్ చేసుంటేనే వాళ్ళు పరలోకం వెళ్తామంట, పరలోకంలో దేవుని ఏమైనా చూస్తా ఉన్నప్పుడు అది అంత అద్భుతం అంటుంటుంది. ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఇక్కడ ఎంతో కొంత మన ఎక్స్పీరియన్స్ చేస్తేనే. ఎందుకంటే చెప్తున్నాను చూడండి, దేవుని అంత ఎక్కువగా తెలుసుకుంటుంటామో ఆయన మహిమ అంత ఎక్కువ మనకు అర్థమవుతుంటుంది. చూడండి, దేవుని తెలుసుకోవడానికి మనుషులు తెలుసుకోవడానికి డిఫరెన్స్ అంటే తెలుసా? మనిషి అంత ఎక్కువగా నువ్వు ఆలోచిస్తా తెలుసుకుంటావో అంత మనుషులు దూరం ఉందని కనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు మనిషి గురించి దగ్గరికి వెళ్ళి స్టడీ చేసే కొందికి మనిషి అంత బలహీనమైన కూడా నీకు అర్థమవుతుంది. ఆయనలో ఉండే డ్రాబ్యాక్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి, ఆయనలో ఉండేటువంటి నెగిటివ్ థింగ్స్ అన్నీ తెలుస్తాయి కాబట్టి ఆ మనిషి దూరం ఉంది కనిపిస్తుంది. మనుషులు అంత దగ్గరగా చూస్తావు నువ్వు అంత దూరం ఉంది అనిపిస్తుంది నీకు. ఎందుకంటే బేసిక్గా మనుషులు ఆ వీక్నెస్ అన్నీ కూడా ఉంటాయి. దూరం చూసిన బ్రహ్మాండం కనబడతారు, కానీ నువ్వు దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడల్లా నీకు ఎక్కువ నెగిటివే కానీ పాజిటివ్ నీకు ఎక్కువ కనబడదు. అప్పుడు మనుషులు దూరంగా ఉంది అనిపిస్తుంది. కానీ దేవుని దగ్గర అలా కాదు తెలుసా?
దేవుని దగ్గర లోపడే నెగిటివ్ ఉండదు కాబట్టి నువ్వు దేవుని దగ్గర జరగకూడదు, ఇంకెక్కువ దేవుని తెలుసుకోవాలని ఆశ నీకు ఉంటుంది, ఇంకెక్కువ దేవుని దగ్గర జరుగుదని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనలో కొంచెం కూడా నెగిటివ్ అంటే ఉండనే ఉండదు. ఆయనలో కొంచెం కూడా నెగిటివ్ ఉండదు, ఆయనలో కొంచెం కూడా కీడంటూ ఉండదు, కొంచెం లోపం ఉండదు, కొంచెం కల్మషం దేవునిలో ఏముండదు. కాబట్టి నువ్వెంత ఎక్కువ నువ్వు దేవుని తెలుసుకుంటావో అంత దగ్గరగా జరుగుతావు. నువ్వు ఎంత దగ్గర జరుగుతున్నావు ఇంకా దగ్గర జరుగుదామని ఆశ ఇంకా నీకు పెరుగుతూనే ఉంటుంది. అది మనిషికి దేవుని మధ్య ఉన్న డిఫరెన్స్. అది అంటే ఏం చెప్పే ప్రయత్నం, దేవుడు అంత పర్ఫెక్ట్ అని చెప్తున్నాను, దేవుడు అంతా సంపూర్ణుడు, దేవుడు అంతా పరిపూర్ణమైన ఉంటాడని చెప్తున్నాను. అప్పుడు దేవుని దగ్గర మనం ఆకర్షింపబడాలి. ఎప్పుడైనా దేవుని నిజంగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుసుకుంటూ ఉంటే మనం ఇంకెక్కువ ఆకర్షింపబడతాం. ఇప్పుడు 10-15 years మనం రక్షణ పొందవచ్చు సుమారు అనుకుందాం, యావరేజ్గా ఒక 5-10 years అయిపోయింది అనుకోండి. ఇంకా చెప్పలు కొట్టాలని కానీ చేతుల పైకి ఎత్తాలని కానీ ఒకవేళ అలాంటి చెప్పాల్సి వస్తాయి, బేసిక్ థింగ్స్ కూడా చెప్పాల్సి వస్తే అర్థం ఏంటంటే బహుశా నేను ఇంకా దేవుని యొక్క మహిమ చూడడం ఇంకా నువ్వు స్టార్ట్ చేయలేదేమో. ఎందుకంటే అది చూస్తుంటే మరలా నీకు చూడాలనిపిస్తుంది, ఎంతో కొంత మరలా నువ్వు వంతు ప్రయత్నం చేస్తూ ఉంటావు, ఆశ నీకు ఉంటుంది. దేవుడు ఎవరికి కనపరుచుకుంటాడో తెలుసా? దాన్ని ఎవరైతే నచ్చిన దేవుని మైండ్ పెట్టుకొని దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవునికి సన్నిధి అనుభవించడమే నెంబర్ 1 ప్రయారిటీగా పెట్టుకొని దాన్నే గురిగా పెట్టుకొని దాని కొరకే వెతుకుతూ దాని కొరకు ఎదురు చూస్తుంటారు చూసారా, వాళ్ళకి దేవుడు తన మహిమను కనపరుచుకుంటాడు. దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా జస్ట్ నువ్వు చర్చిలోకి వచ్చావు అని చెప్పేసి దేవుడు ఇంప్రెస్ అయిపోయి నీకేం చూపించుకోవడం. చర్చిలోకి వచ్చిన తర్వాత దేవుని మీద నీకు నిజంగా ఎంత ఇంట్రెస్ట్ ఉందనుకోండి, నువ్వెంత నిజంగా తన గురించి నువ్వు ఆశపడతావు అంటున్నది గ్యారంటీగా దేవుడు చూస్తాడు. అది నువ్వు చెప్పకపోయినా బహుశా నువ్వు బయట నటించినా నీ హృదయం యాక్చువల్గా ఏంటో దేవునికి తెలిసిపోద్ది కాబట్టి దేవుడు నిజంగా ఆశపడేటువంటి వారికి దేవుడు తన మహిమను బయలుపరుచుకుంటాడు. నేమని తెలుసా, ఒకవేళ కనుక ఈ లోకంలో మనం కనుక ఈ క్రైస్తవ జీవితంలో మనం కనుక దేవుని యొక్క మహిమను కనుక ఒకవేళ మనం ఎక్స్పీరియన్స్ చేయలేదంటే నేను అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యాన్ని మిస్ అవుతున్నావు. దానికి కారణం ఏంటో నువ్వే పరిశీలించుకోవాలి. నేను చెప్పలేను నువ్వు ఎందుకు మిస్ అవుతున్నావు, ఎందుకు అన్ని నీ ఆత్మీయ జీవితం నేను చెప్పలేను అది ఎందుకు అనేటువంటిది. ఎందుకంటే నాకు నిజంగా నీకు రక్షణ ఉంది కానీ నీకు ఇంకా నీకు తెలియట్లేదా, లేదా నిజంగా నీకు ఆశ లేదా, ఎందుకు నేను ఎక్స్పీరియన్స్ చేయలేకపోతాను నేను చెప్పలేను. కానీ అది మీరు కనుక మీరు ఆలోచించి మీరు ప్రయత్నం చేస్తే ఒకసారి అంటే మీకు తెలియకపోయినా దేవుడే మీకు బయలుపరుస్తాడు. అప్పుడు మీకు తెలుస్తుంది ప్రాబ్లం ఏంటో. కానీ అది ఎక్స్పీరియన్స్ చేయడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది మనకి. అది ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే దాని కొరకు మరలా ఆశపడుతుంటాం. ఆ ఆశ అంటున్నది ఇంకా కంటిన్యూల్గా ఇంకా ఉన్న కొంది పెరుగుతా తప్పది తరిగేది కాదు. ఎందుకంటే చిందర చెప్పి చూస్తారా, మనుషులకి దేవుని మధ్య ఉన్న డిఫరెన్స్ అది. అందుకని చూడండి, ఒకవేళ కనుక మనం చర్చలకు వచ్చా కూడా ఒకవేళ కనుక దేవుని యొక్క మహిమను కనుక ఒకవేళ మనం అంతగా ఒకసారి కూడా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు అనుకున్నాను అనుకోండి, ఆ డిఫరెన్స్ నీకు బహుశా తెలియదు అనుకోండి. ఎక్కడో నువ్వు చర్చకొచ్చాను మామూలు కానీ సడన్గా పాటలు పాడడానికి ఎక్కడో దగ్గర నీ హృదయంలో కనుక ఒక మార్పు, ఒక అనుభవంలో ప్రత్యేకమైన అనుభవం కనుక రాకపోతే బహుశా దేవునికి మహిమను ఇంకా చూడలేదేమో. ఎందుకంటే బైబిల్లో వాళ్ళు ఎలా ఎప్పుడు రెస్పాండ్ అయ్యారంటే వాళ్ళు చూసిన తర్వాత అలా రెస్పాండ్ అయ్యారు. బైబిల్లో నన్ను అపుత్రాన్ని పెదవులు గలవాడిని అని కానీ లేదంటే ఇంకేదో రకరకాల వాళ్ళైతే స్పందించారు. ఎందుకంటే అది వాళ్ళు చేసిన తర్వాత దేవుని మహిమను చూడలేదు, వాళ్ళు దేవుని మహిమను చూశారు కాబట్టి అలా స్పందించారు. నేనంటాను వాలంటీర్కి మనం ఏదో చేసేయడం కాదు, ఏదో నేను పాటలు పాడుతాను, నేను చెప్పలు కొట్టేస్తున్నాను, నేను వాద్యాలు వాయించేస్తాను, నేను గట్టిగా పాడేస్తున్నా, అది కాదు. నేను రెస్పాన్సివ్గా అంటే దేవుడు నేను చూసావు కాబట్టి స్పందిస్తూ తిరిగి నువ్వు చేసి దాని గురించి మాట్లాడుతున్నాను. నీకు నువ్వుగా చేసుకుంటే దాని గురించి చెప్పట్లేదు, నీకు నువ్వు చేసుకుంటే వెళ్తాను కానీ సడన్గా ఎక్కడో దేవుడు తాను బయలుపరుచుకుంటాడు. సడన్గా నీకు ఏదో అనిపిస్తుంది, అప్పుడు నువ్వు ఇంకేదో చేయడం స్టార్ట్ చేస్తాను ఎక్స్ట్రాగా. దాని గురించి చెప్తాను. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మనం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోవడం గురించి కాదు నేను మాట్లాడేది. నువ్వేదో చేస్తున్నావు ఖచ్చితంగా, కానీ ఎక్కడో మధ్యలో దగ్గర దేవుడు తన మహిమను కనపరుచుకున్నప్పుడు సడన్గా ఒక విషయం అర్థమైంది. అది బహుశా నేను పక్కలు తెలియకపోవచ్చు, ఎవరు తెలియకపోవచ్చు, కానీ నీకు తెలిసిపోతుంది లోపల రూడ్గా ఏం తెలుస్తుందంటే ఖచ్చితంగా నేను దేవునికి సన్నిధి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నీకు అర్థమైంది. అప్పుడు దాన్ని బట్టి నీ బాడీ రియాక్ట్ అవుతూ నీ బిహేవియర్ వచ్చి మార్పుని చెప్తున్నాను. అలా కనుక ఉందనుకోండి, మనం ఎంతో కొంత దేవుని సన్నిధి మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అలా చేస్తే ఎంత గొప్ప నిశ్చయితను మనకి ఇస్తుంది. అది ఎంత గొప్ప, ఆ ఎక్స్పీరియన్స్ ఎంత ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా కనుక మనకు ఉంటే దాని అర్థం ఏంటంటే నువ్వు గ్యారంటీగా ఒక టైం వచ్చినట్టు పరలోకంలో ఖచ్చితంగా దేవుని యొక్క మహిమ నువ్వు ఖచ్చితంగా నువ్వు చూస్తావు. ఎందుకంటే ఇక్కడ చూసేవాళ్ళు అక్కడ చూస్తారా, ఇక్కడ దేవుని మహిమను చూడాలి అక్కడ మహిమను చూస్తారా, ఇక్కడ యేసుక్రీస్తు రక్షకుడైన మోకాలైనటువంటి వాళ్ళు అక్కడ మోకాలేస్తారా? లేదు. ఇక్కడ నువ్వు మోకాలేస్తే నువ్వు అక్కడ ఉంటావు.
ఇప్పుడు ఆయన రాకడ ముందే కనుక నువ్వు మోక్కలు లేకపోతే నువ్వు ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళవు. ఆయన రెండు రాకలు ఆయన యాక్చువల్గా వస్తున్నప్పుడు నువ్వు కనుక అప్పుడు ఒప్పుకోవడం కాకుండా ముందే కనుక యేసుక్రీస్తు రక్షకుడు లేదా ప్రభు అని నువ్వు ఒప్పుకుంటే నువ్వు పరలోకంలో ఖచ్చితంగా వెళ్తావు. ఈ భూలోకంలో యేసుక్రీస్తు దేవుడు కాదని అనుకో నువ్వు సైలెంట్, నువ్వు క్యాజువల్గా ఉండి ఆయన ఒక జస్ట్ మనిషి అన్నట్టుగా కానీ నువ్వు చులకనగా మాట్లాడుతున్నావు అనుకో, ఓ టైం వచ్చి నువ్వు మోకాలు వేస్తావు, కానీ దానివల్ల ఉపయోగము ఉండదు. అందుకని ఈ భూమి అంటే ఒక రకంగా ఎలా అంటే దేవుని యొక్క మహిమను చూడడానికి దేవుడు నీకు ఎంత గొప్ప అవకాశం, ఎంత స్కోప్ ఇచ్చాడంటే, ఎంత ఎక్కువ అవకాశం ఒక లైఫ్ టైంని నీకు ఇచ్చాడు. ఆయన మహిమను నువ్వు ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక జీవితకాల వ్యవధినే మనకి ఇచ్చాడు దేవుడు. ఒక రకంగా చెప్పాలంటే అంత టైం ఉంది మనకి దేవుని యొక్క మహిమను ఎక్స్పీరియన్స్ చేయడానికి, ఈ భూమి మీద ఎంతో కొంత రుచి చూడడానికి. అంటే ఒకళ్ళు ఇప్పటివరకు ఒకవేళ అలా లేము అనుకుంటే కనుక మనం కొన్ని విషయాలు కనుక మార్చుకొని మనం సరిగ్గా ఆలోచించి సరిగ్గా కొన్ని కార్యాలు కనుక మనం అడ్జస్ట్ చేసుకొని మార్చుకుని కనుక చర్చలోకి వచ్చినప్పుడు ఏం చేయాలి అది చేస్తే బహుశా దేవుని సందర్భించే అవకాశం బహుశా నీకు ఉంటుందేమో, దేవుని యొక్క మహిమను అనుభవించే అవకాశం ఉంటుందేమో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఏంటంటే బేసిక్గా మనకి ప్లేస్ పెద్ద ప్రత్యేకం అనిపించదు, పాటలు పెద్ద ప్రత్యేకమని మనకి అనిపించదు. కొంతమంది పాడుతుంది, కొంతమంది ఎందుకంటే అలా పాడుతున్నారు అని అనిపిస్తుంది కొన్నిసార్లు మనకి. అది చూడని వాళ్ళకి ఎందుకంటే ఇలా చేస్తున్నారు, ఎందుకంటే అలా చేస్తున్నారని అది చూడనటువంటి వాళ్ళకి అది అర్థమే కాదు. అది మనం చెప్పిన అర్థం ఎందరూ చెప్పిన చూస్తారు బిర్యానీ ఎక్స్పీరియన్స్ కోసం. అది ఒకసారి రుచి చూసినటువంటి వాడికి చెప్తుంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది, కానీ ఒకసారి కూడా చూసినటువంటి వాడికి ఏం చెప్తాం, మనం ఎంత చెప్పినా అది అర్థమే కాదు. అలాంటి వారు ఫస్ట్ దేవుడి మహిమను చూడడం వాళ్ళని స్టార్ట్ చేయాలి. వాళ్ళు నేర్చుకుంటే అప్పుడు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అది అంత అద్భుతం మనకి అర్థమవుతుంది. అంటే అలా దేవుడు కూడా మనకి చూపించడానికి దేవుడు మహిమను కనపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు తన మహిమను ఈ భూమి మీద కనపరచడానికి ఇష్టపడుతున్నారు. అది మన జీవితంలో బహుశా కానవిందులో మేలు చేసినట్టుగా మన జీవితంలో ఏదో చిన్న అద్భుతం చేసావు, అలా చిన్న నీ ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇచ్చావు, చిన్న ఇంకేదైనా ఒక మంచి ఈవులు ఇచ్చావు, మంచి మేళ్ళను చేసావు, లేదా నీ స్వస్థపరచో, లేదా ఇంకేదో ఒక మేలును మన జీవితంలో దేవుడు చేసి అది జస్ట్ మేలు చేసి అక్కడ అది మేలు కోసం మేలు చేయాలి దేవుడు. అలా మేలు ద్వారా నువ్వు తన మహిమను చూడాలని దేవుడు నీకు మహిమకరమైన ఎక్స్పీరియన్స్ చూడాలని దేవుడు ఇష్టపడుతూ కొన్ని కార్యాలు దేవుడు చేస్తాడు. గత ప్రాబ్లం మనం జస్ట్ ఆ నీళ్ళని ద్రాక్షరసం మార్చాడు, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అమ్మాయి అనుకుంటున్నాం. కానీ అంటే బహుశా దాని వెనకాల దేవుడు తన మహిమను కనపరచడానికి ఈ కార్యాన్ని చేశాడేమో. నేను అంటాను బహుశా కానవిందులో ఆయన తన మహిమను కనపరచడానికి ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నట్టుగా మన జీవితంలో ఎన్నిసార్లు దేవుడు తన మహిమను బయలుపరచుకోవడానికి మన జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తుంటాడో బహుశా మనం ఎన్నిసార్లు మిస్ అయ్యి ఉంటాం. అది జస్ట్ అద్భుతం అనుకున్న అద్భుతంతోనే ఆగిపోయాం, కానీ అందులో ఆయన మహిమను మనం బహుశా చూడలేదేమో. ఎందుకంటే చూడండి ప్రతి దాంట్లో, ఎందుకంటే ఇది ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తావు ప్రతి దాంట్లో నువ్వు వెతకాలి. నువ్వు క్యాజువల్గా నేను చెప్తాను చూడండి, మళ్ళీ చెప్తాను, క్యాజువల్గా నువ్వు చర్చలో కూర్చుంటే నీకు ఇది కొంచెం నీకు ఎక్స్పీరియన్స్ అవ్వదు. నువ్వు క్యాజువల్గా కూర్చొని ఎక్స్పీరియన్స్ అవ్వదు నీకు ఇది. ఇక్కడ నువ్వు చర్చలోకి వచ్చి బిగిన్ అయ్యేటప్పటికీ నీ మైండ్ నువ్వు ఎంత త్వరగా నీ మైండ్ ట్యూన్ అయ్యి ఉంటుందో ఆత్మీయ కార్యాల మీద అంత ఎక్కువ ఛాన్స్ నీకు ఉంటుంది, అంత ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కనీసం అంటాను వచ్చేటప్పుడు నువ్వు అంత ప్రిపేర్గా రాలేకపోతే కనీసం ఫస్ట్ సాంగ్ స్టార్ట్ అవ్వగానే సరే నువ్వు కనీసం పూర్తిగా నీ మైండ్ దాన్ని పెట్టడం నేర్చుకోవాలి. నీ మైండ్ని హృదయం దాని మీద పెట్టడం నేర్చుకుంటే అట్లీస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. కనీసం అసలు ఏమంటాను నేను చర్చకొచ్చిన అసలు ముందే చర్చకొచ్చి నువ్వు కూర్చుని సీట్లో కూర్చోగానే అంటాను ఆటోమేటిక్ మైండ్ ఆత్మీయ విషయాల మీద పెట్టడం స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్ అంటాను నేను. ఎంత అర్లీగా స్టార్ట్ చేస్తావో అంత అర్లీగా నువ్వు బోస్ దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క మహిమను ఎక్స్పీరియన్స్ అవకాశం నీకు ఉంటుంది. అందుకే చర్చలో వచ్చే స్టార్టింగ్ ప్రేయర్ అప్పటి నుంచి ఇంపార్టెంట్ మనకి. అలా కాదు, అది కాదు. నువ్వు చర్చలోకి వచ్చి కూర్చుని అంటేనే అంటాను నువ్వు చర్చలోకి వచ్చి కూర్చున్న తర్వాత నువ్వు బహుశా ప్రార్థన చేస్తుండకపోయినా సరే నీ మైండ్ ఎక్కడుంది అంటున్నాను నేను. నువ్వు చర్చలోకి రాగానే నీ మైండ్ దేని గురించి ఆలోచన చేస్తుంది, అది ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఎంత ఎక్కువగా దేవుని వైపు ఆత్మ సంబంధ విషయాల మీద ట్యూన్ అవుతుందో అంతగా యేసుగారు చెప్పినటువంటి అనుభవాన్ని మనం అనుభవిస్తాం. లేకపోతే అనుభవం ఉండదు, అంతా మన క్యాజువల్గానే ఉంటుంది, అది మనకు అర్థం కూడా కాదు అది. అందుకని ఆలోచించండి, దేవుడైతే మహిమను కనపరచుకుని దేవుడు ఇష్టపడుతున్నాడు, అదో టైంలో సంపూర్ణంగా ఉంటుంది. అది ఎంత అద్భుతం అంటే అది బహుశా మనం ఊహకు మించినటువంటిది. ఎందుకంటే చేస్తూనే ఉంటాం కానీ మనకు బోరు కూడా కొట్టినటువంటి కార్యం అది. ఎందుకు బోరు కొట్టదు అంటే దానికి కారకుడు ఆయన అవుతాడు. మనకు బోరు కొట్టకుండా నేను అన్నీ చేస్తున్నాను కదా. నువ్వేదో బోరు కొట్టకుండా దేని స్థుతిస్తావు అక్కడ, ఇక్కడ బోరు కొట్టేస్తుంది నాకు, కానీ అక్కడ బోరు కొట్టదని కాదు. అక్కడ ఎందుకు బోరు కొట్టదంటే దేవుడంత మహిమ గలవాడు, నువ్వు ఆయన చూస్తున్నావు, అందుకే నీకు బోరు కొట్టదు.
ఒక అద్భుతమైన ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చూడండి, నేను చాలాసార్లు చెప్పాను, బహుశా ఈ సందర్భాన్ని చెప్పినట్టున్నాను. కొన్ని అమేజింగ్ వీడియోస్ ఏమైనా వస్తే వెంటనే మనం ఎవరెవరు ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం, లేదా యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, చూసి ఆశ్చర్యపోతుంటాం. కొన్నిసార్లు ఏదో సందర్భంలో ఎవరెవరు మనం చెప్తుంటాం, ఒకసారి చూసాను ఇలా ఉంది అది అంత అద్భుతంగా ఉందని కొన్నిసార్లు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. మనకు అది ఆశ్చర్యం కలుగుతుంది కొన్ని సందర్భాల్లో. ఒక చిన్న వీడియో మనల్ని ఇంప్రెస్ చేస్తుంది, ఎవరో ఒక మనిషి యొక్క టాలెంట్ మనల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఆ మనిషి టాలెంట్ అంత ఇంప్రెస్ చేస్తుంది, కానీ దేవుడు ఎందుకో మనుషులు అంతగా ఇంప్రెస్. క్రిస్టియన్స్ సంగతి అని చెప్పేది, మనుషుల గురించి, మనుషుల యొక్క టాలెంట్స్ గురించి ఇంప్రెస్ అయిపోయి అంత గొప్పగా మాట్లాడుతున్నాం మనం. వాళ్ళు ఎలా చేశారు అలా చేశారని చెప్పేసి గొప్పగా ఎదవుతున్నాం. అది 10 మందికి ఒకసారి తెలిస్తే ఫార్వర్డ్ చేస్తే మేము చేస్తుంటాం, ఆశ్చర్యపోతుంటాం. అంటే అప్పుడు మనిషి కంటే దేవుడి కదా ఎక్కువ మనల్ని ఇంప్రెస్ చేయాలి. ఎందుకంటే మనిషే కదా దేవుడే కదా మోస్ట్ టాలెంటెడ్ పర్సన్, దేవుడే కదా మహిమ గలవాడు. అప్పుడు దేవుడు కదా మనల్ని ఎక్కువ ఇంప్రెస్ యాక్చువల్గా చేయాలి. అప్పుడు దేవుడి కంటే మన మనిషి ఎక్కువ ఇంప్రెస్ చేస్తుంటే అర్థం ఏంటంటే బహుశా ఎక్కడో తేడా ఉంది. అది అర్థం చేసుకొని మనం ఏంటంటే దేవుని మహిమను చూడడానికి ఒక గురిగా మనం పెట్టుకొని నిజంగా దీని గురించి సీరియస్గా ఆలోచిస్తే కానీ ఖచ్చితంగా దేవుడు ఎక్స్పీరియన్స్ ప్రతి వాళ్ళకి ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే దేవుడు బయలుపరుచుకునేటువంటి వాడు. ఆయన ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు అంటే అందుకనే మనం పొందుకుంటూ ఉంటాం. ఆయన ప్రార్థన చేసి మనతో సపోర్ట్ చేసి మనకు చాలా విషయాలు ఆయన బోధించే ప్రయత్నం చేశాడు చూసారా, తెలియజేశాడు చూసారా, మనకు ప్రార్థన చేసి. అంటే అదంత జరిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎంతో కొంత మనిషిగా నీ ప్రయత్నం నువ్వు చేస్తే యేసుకి సంబంధించిన గురి ఖచ్చితంగా మనం రీచ్ అవుతాం. అంటే ఈ లోకంలో ఆయన మహిమను ఖచ్చితంగా మనం చూస్తాం. కాబట్టి అర్థం చేసుకున్నాం, చర్చ్ కోసం మనకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. నీకు చర్చ నీకు ఆకర్షింపడాలంటే, చర్చకు నువ్వు ఆకర్షింపడాలంటే, దేవుని సన్నిధికి లేదంటే పాటలకి, వాక్యానికి, ప్రార్థనకి నువ్వు ఆకర్షింపడిన ప్రధాన కారణం ఏంటంటే దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ప్రత్యేకమైన వాడు, ఎంత మహిమ గలవాడు. అది అర్థం చేసుకుంటే అప్పుడు ఎవరు నిన్ను చర్చగా రాదని ఎవరు ఆపినా సరే నువ్వు రాకుండా నువ్వు ఉండలేవు. నిన్ను అప్పుడు ఏది ఆపదు. ఎందుకంటే పరలోకంలో ఒకసారి దేవుని మహిమను చూసిన తర్వాత ఏది ఎవరిని ఆపలేదు, ఎవరు చెప్పరు, ఎవరు బలవంతం చేయరు, నీకు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. అంత మహిమ గలవాడు యేసుక్రీస్తు. అది దేవుడు ఈ లోకంలో ఎక్స్పీరియన్స్ కష్టపడుతున్నాడు. మనం ప్రయత్నం చేస్తే దాన్ని అనుభవించే కొలది ఇంకెక్కువ అనుభవించాలని ఆశ మనకు వస్తుంది, ఇంకెక్కువ దేవుని దగ్గరికి జరుగుతుంది. ఎందుకంటే దేవుడు అంతా మహిమ గలవాడు. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకుని నేనే చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామం నాకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభువా మీ మహిమను చూడడం గురించి కొన్ని విషయాలు ప్రభు మీరు మాకు బోధించారు. ఈ లోకంలో ప్రభువా మీ యొక్క మహిమను మేము చూడడము, అనుభవించడము అది ఎంత ప్రాముఖ్యమో, ఎంత అవసరమో, మా నిత్యత్వానికి ప్రభువా ఇది ఎంత అవసరమో, ఈ లోక జీవితం అంటే ఒక సిద్ధపాటును నువ్వు మాకు ఇచ్చినటువంటి కాలం అనే గ్రహింపుతో ప్రభువా అనుభవాన్ని మేము సంపాదించుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఏదో పైపైన మాత్రమే ఏదో అనుభవిస్తున్నామనేటువంటి భ్రమలో వెళ్ళిపోవడం కాకుండా ప్రభువా, ఇది నిజంగా మీరు ఉండేటువంటి స్థలం అయితే ప్రభువా, ఇది మీరు సంచరించేటువంటి స్థలం అయితే, ఇది మీరు నివసించే స్థలం అయితే ప్రభువా, ఇది మీ సన్నిధి అయితే ప్రభువా, ఇది మీరు ఉండేటువంటి స్థలం అయితే ప్రభువా, మీ సన్నిధిని మీ యొక్క మహిమను చూడగలిగేటువంటి, అనుభవించగలిగే స్థితి ప్రభువా ప్రతి వారికి, ఈ మందిరంలోకి వచ్చే ప్రతి వారికి కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఒకళ్ళ ఆశ లేకపోతే ప్రభువా మీరు ఆశను కలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏకాగ్రతను దయచేయండి ప్రభా, గురి నిలుపుకొని ప్రభా మీ మహిమ కొరకు ఎదురు చూసేటువంటి వారుగా, మీ మహిమ కొరకు బ్రతికే వారంగా ప్రభా అందరినీ కూడా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మాకు ఇస్తున్నటువంటి మంచి ఆత్మీయ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాల ప్రభా. ఇది వాక్యముగా కాక ప్రభా అనుభవముగా మేము మార్చుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా రాత్రికాల సమయంలో వచ్చిన ప్రతి బిడ్డ కొరకు వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ వాక్యం పట్ల, మీ సన్నిధి పట్ల ప్రభు బిడ్డలంతగా ఆశపడి మందిరానికి వచ్చిండగా బిడ్డలందరూ కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి దీవాంఛలు తీర్చండి, వారి కోరికలు మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మంచి కార్యాలు వారి జీవితంలో జరిగించి ఆ మంచి కార్యాల ద్వారా మీ యొక్క మహిమను కనపరుచుకోమని ప్రార్థిస్తున్నాం. అద్భుతాలు జరిగించి మీ యొక్క మహిమను కనపరుచుకోండి. మీరు మా జీవితంలో చేసిన ప్రతి కార్యం ద్వారా ప్రభా మీ యొక్క మహిమను చూడగలిగేటువంటి ఆత్మీయస్థితి ప్రతి వారికి కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన మాటలన్నీ బట్టి ప్రభా మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి, వెలుచుండగా మార్గమంతలు మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్.